ఈరోజు మనం డిగ్రీ ఫైనల్ ఇయర్ అయినటువంటి ఎకనామిక్స్ సంబంధించి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యవసాయ రంగానికి ఉన్నటువంటి పరపతి సౌకర్యాలు ఎలా ఉన్నాయి, దాని పనితీరు ఎలా ఉంది అనే అంశాలు మనం పరిశీలించి తెలుసుకున్నాం. ఆంధ్ర రాష్ట్రం 2014 తర్వాత తెలంగాణ నుంచి విడిపోయిన తర్వాత సన్ రైజింగ్ ఆంధ్రప్రదేశ్గా మనం అనుకుంటూ ఉన్నాం. ఏదో కొంత ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ ఆర్థిక వ్యవస్థ బాగా పుంజుకున్నటువంటి పరిస్థితులు మనకు కనబడుతూ ఉన్నాయి. ఈరోజు మనం ఈ క్లాసులో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి తీరుతెన్నులు, స్థితిగతులు, వాటి యొక్క పనితీరు, వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి విత్తం ఎలా ఉంది, ఏ రూపంలో మనకు అందుతుంది, వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి పరపతి సౌకర్యాలు ఎలా ఉన్నాయి, అందులో ప్రభుత్వపరమైనటువంటి ఎటువంటివి, ప్రైవేట్ పరమైనటువంటి ఆధారాలు ఎలా ఉన్నాయి, పరపతిని సమకూర్చడంలో ప్రభుత్వం యొక్క పాత్ర ఏదైనా ఉందా, ఉంటే ఎటువంటి పాత్రను పోషిస్తుంది, అలాగే భారతదేశంలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ రిజర్వ్ బ్యాంక్ యొక్క పాత్ర ఎలా ఉంది, అదేవిధంగా గ్రామీణ అభివృద్ధి బ్యాంకు నాబార్డ్ అంటాం, ఈ నాబార్డ్ పనితీరు ఎలా ఉందో కూడా మనం పరిశీలించవచ్చు. అదేవిధంగా ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్లో గ్రామీణ పరపతికి ఉన్నటువంటి ఆధారాలు ఏంటి అనే అంశాలు మనం చూస్తే ఈరోజు క్లాస్ మనం దాన్ని వివరించుకోవచ్చు. ముందుగా ప్రపంచంలో ఆర్థిక వ్యవస్థను మనం 2 రకాలుగా విభజించవచ్చు. ఒకటి అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలు, రెండవది అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థలు. అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో భారతదేశం చాలా గొప్ప దేశం. ఎందుకంటే దాదాపుగా 72 సంవత్సరాల స్వతంత్రంలో ఎన్నో రంగాల్లో అభివృద్ధి సాధించిందని మనం చెప్పొచ్చు. మొత్తం భూభాగంలో ప్రపంచంలో ఉన్న 197 దేశాల్లో యుఎన్డిపి రిపోర్ట్ ప్రకారం ప్రపంచంలో 197 దేశాల్లో మొత్తం భూభాగంలో భారతదేశం 2.4% భూమిని మాత్రమే ఆక్రమించి ఉంది. అదేవిధంగా 4% వాటర్ సోర్సెస్తో నీటి వసతులు కేవలం 4% మాత్రమే ఉంది ప్రపంచంలో ఉన్నటువంటి సోర్సెస్లో. ఇవి రెండు ఒక ఎత్తు అయితే, జనాభా పరంగా దాదాపుగా 19% జనాభాను కలిగి ఉంది. ప్రపంచ జనాభా దాదాపు 736 కోట్లు ఉంటే అందులో 200 కోట్లు దరిదాపుగా 200 కోట్ల చైనాలో ఉంటే 136 కోట్ల జనాభా మన భారతదేశంలో ఉంది. దాదాపుగా అది ప్రపంచ జనాభాతో 19%గా మనం చెప్పచ్చు. ఇంత పెద్ద జనాభా కలిగినటువంటి రెండవ దేశంగా మన భారతదేశాన్ని చెప్పచ్చు. 3వ ప్లేస్లో సౌత్ ఆఫ్రికాని మనం చెప్పచ్చు. ఇక్కడ మొదటి స్థానం చైనా, 2వ స్థానం జనాభా పరంగా భారతదేశం, 3వ దేశం సౌత్ ఆఫ్రికా. అంతేకాకుండా 16.5% పశు సంపద ఈ దేశంలో ఉంది. అయితే ఒకసారి మనం ఈ డీటెయిల్స్ మనం పరిశీలిస్తే కేవలం 2.4% భూమితో 4% నీటి వసతులతో ఉన్నటువంటి ఈ దేశం 19% జనాభాకి 16.5% పశు పోషణకు కావాల్సినటువంటి ఆహార ధాన్యాలు సమకూర్చాల్సినటువంటి అవసరం ఈ దేశం ఉంది. అందువల్ల వ్యవసాయ రంగాన్ని మనం ఒక సాంప్రదాయ రంగంగా భావించినప్పటికీ కూడా భారతదేశంలో వ్యవసాయ రంగం లేనిదే అసలు ఆర్థిక వ్యవస్థ లేదని ఖచ్చితంగా చెప్పచ్చు. ఒకసారి మన గణాంకాలు పరిశీలిస్తే భారతదేశ జాతీయ ఆదాయంలో మొత్తం 15%, ఇది 1951-52 సంవత్సరంలో 54% ఉండేది. కాలక్రమేణా రంగాల బదిలీ జరిగి, అంటే వ్యవసాయ రంగం నుంచి ఇతర రంగాలకు మనం అటు ఇటు షఫుల్ అవ్వడం వల్ల విద్యా వ్యవస్థ కొంత పెరగడం, పరిశ్రమ రంగానికి సేవా రంగానికి బదిలీ కావడం వల్ల వ్యవసాయ రంగం మీద వచ్చేటువంటి ఆధారపడేటువంటి వాళ్ళ సంఖ్య తగ్గింది. జాతీయ ఆదాయం నుంచి వచ్చేటువంటి ఆధారం కూడా తగ్గింది. కాబట్టి కేవలం 15% జాతీయ ఆదాయాన్ని మాత్రమే మనం వ్యవసాయ రంగాన్ని నుంచి పొందుతున్నాం. అంతేకాకుండా ఇతర దేశాలకు మన దేశం నుంచి ఎగుమతి చేస్తున్నటువంటి వస్తువుల్లో 11% వస్తువులు కేవలం వ్యవసాయ రంగానికి మాత్రం సంబంధించినది చెప్పచ్చు. ఇక్కడ 15% జాతీయ ఆదాయాన్ని మనం సమకూరుస్తున్నాం, 11% విదేశీ మార్గద్రవ్యాన్ని ఇతర దేశాల నుంచి మనం తీసుకోగలుగుతున్నాం. అంతేకాకుండా దేశంలో నివసించేటువంటి 136 కోట్ల మందిలో 52% మందికి జీవనోపాధిని వ్యవసాయ రంగం కల్పిస్తుంది. అందువల్ల దీన్ని మనం
ప్రపంచ దేశాలతో పోలిస్తే భారతదేశం ఎందుకు గొప్పదన్నామంటే ఉన్నటువంటి వనరులు చాలా తక్కువ, నివసించేటువంటి జనాభా చాలా ఎక్కువ. మన దేశంలో ఒక జనాభా మాత్రమే లేదు, పశుపోషణ కూడా ఉంది. మనిషికి ఆహారం ఎంత అవసరమో పశువులకు కావాల్సినటువంటి ఆహార ధాన్యాలు కూడా అంతే అవసరం. కాబట్టి ఈ రెండింటిని మనం కోఆర్డినేట్ చేసుకొని ఆర్థిక వ్యవస్థను ముందు నడిపించాలంటే వ్యవసాయ రంగం చాలా కీలకమైనటువంటిది. అందుకే సింపుల్గా దీన్ని చెప్పాలంటే భారతదేశ ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయ రంగం పాత్ర చాలా గణనీయమైనటువంటిదని చెప్పచ్చు. అందులో భాగంగానే భారతదేశాన్ని ఈ ఆర్థిక వ్యవస్థకి వెన్నుముకగా చెప్పచ్చు. ఇదంతా ఒక 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 బేస్ అనుకుంటే, బ్రిటిషర్స్ ఈ దేశాన్ని 200 సంవత్సరాల పైన పరిపాలించారు. ఈ పరిపాలించిన సమయంలో జమీందారీ వ్యవస్థను ప్రవేశపెట్టారు, కాలక్రమంలో మహల్వారీ పద్ధతిని ప్రవేశపెట్టారు. తర్వాత మన స్వతంత్రం వచ్చిన తర్వాత కొంతమేరకు రైతువారి వ్యవస్థను మనం ఇంట్రొడ్యూస్ చేసుకున్నాం. కాబట్టి జమీందారీ వ్యవస్థలో ఉన్నటువంటి సాధక బాధకాలు, మహల్వారీ వ్యవస్థలో ఉన్నటువంటి సాధక బాధకాలు అన్నింటినీ దూరం చేసుకునే ఉద్దేశంతో మనం రైతువారి వ్యవస్థను ప్రవేశపెట్టాం. అందులో భాగంగానే భూ సంస్కరణలు ప్రవేశపెట్టాం, గరిష్ట భూ పరిమితి చట్టాన్ని ప్రవేశపెట్టుకున్నాం. అయినప్పటికీ కూడా ఈ దేశంలో ఆర్థిక అసమానతలు కంటిన్యూగా కొనసాగుతూనే ఉన్నాయి. తర్వాత అంశాన్ని మనం పరిశీలిస్తే హరిత విప్లవం 1960-70 సంవత్సరం మధ్య కాలంలో ఈ దేశంలో వచ్చినటువంటి అత్యద్భుతమైనటువంటి విప్లవాల్లో ఒక అద్భుతమైన విప్లవం ఏంటంటే హరిత విప్లవం. హరితం అంటే ఆకు. అక్కడ వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి అన్ని స్థితిగతులను మొత్తాన్ని, రూపురేఖలు మొత్తాన్ని మార్చినటువంటిది భారతదేశంలో. ప్రత్యేకించి వ్యవసాయ రంగానికి విపరీతమైనటువంటి క్రేజ్ తెచ్చినటువంటిది హరిత విప్లవం. ఈ హరిత విప్లవం ద్వారా కొత్త కొత్త విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, రకరకాల యంత్రాలు, పనిముట్లు, వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి డ్రాస్టిక్ చేంజ్ అంటాం, విపరీతమైన గణనీయమైన మార్పు వ్యవసాయ రంగంలో మనం చూడొచ్చు. అందులో భాగంగానే ఏ స్థాయిలో మనం జనాభా పెరుగుతుందో ఆ స్థాయి వరకు మనం ఆహార దండలు మనం పెంచుకోగలిగాం హరిత విప్లవం ద్వారా. అదేవిధంగా ఎంత ప్రతిఫలాన్ని మనం తీసుకున్నామో హరిత విప్లవం నుంచి, అదే స్థాయిలో ఆదాయ అసమానతలు కూడా పెంపొందించుకోగలిగాం. ప్రాంతీయ అసమానతలు పెరిగినాయి. ఎందుకంటే హరిత విప్లవంలో భాగంగా మొదటగా 1964 సంవత్సరంలో 3 జిల్లాలు మనం 3 జిల్లాలు సెలెక్ట్ చేసుకున్నాం. ఫస్ట్ లుధియానా, తంజావూరు, పశ్చిమ గోదావరి. మన ఆంధ్రప్రదేశ్ గురించి మనం మాట్లాడితే ఉన్నటువంటి 13 జిల్లాల్లో తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఉన్నటువంటి వ్యవసాయ అభివృద్ధి ఇతర జిల్లాల్లో మనకు కనపడదు. దానికి బలమైన కారణం ఏంటంటే హరిత విప్లవం అని మనం చెప్పచ్చు. కాబట్టి హరిత విప్లవం ద్వారా దేశానికి, దేశ ప్రజలకు కావాల్సినటువంటి ఉత్పత్తులు మనం పెంచుకోగలిగాం. కానీ ప్రజల మధ్య, ప్రాంతాల మధ్య, వ్యక్తుల మధ్య కొంత తారతమ్యాన్ని మనం పెంచగలిగాం. కొంత డిస్క్రిమినేషన్ వచ్చింది. కాబట్టి ఇది ఖచ్చితంగా ఒప్పుకోక తప్పదు. కాబట్టి గరిష్ట భూ చట్టాలు వచ్చినాయి, వాటిని అమలు చేసుకున్నాం. దాని ద్వారా ప్రాంతీయ అసమానతలు వచ్చినాయి, హరిత విప్లవం వచ్చింది, విపరీతమైన ధోరణులు వ్యవసాయ రంగంలో మనకు కనిపించినాయి. దాన్ని సైమల్టేనియస్గానే అదేవిధంగా అదే ప్యాటర్న్లో అసమానతలు కూడా వచ్చినాయి, కొంత పేదరికం కూడా పెరిగింది. నెక్స్ట్ మనం మాట్లాడాల్సినటువంటి భారతదేశం గురించి మాట్లాడే అతి ముఖ్యమైన అంశం ఏంటంటే గ్రామీణ పరపతి. గ్రామీణ పరపతిలో 1951-52 మధ్యకాలంలో మనకు అసలు ఆల్మోస్ట్ ఏమీ పరపతి సౌకర్యాలు ఈ దేశంలో లేవు. మనం ఇందాక అనుకున్నట్టుగా జమీందారీ వ్యవస్థ అయితే పోయింది, కానీ జమీందారులు మాత్రం ఈ దేశంలో అలాగ ఉండిపోయారు వడ్డీ వ్యాపారస్తుల రూపంలో. మహల్వారీ వ్యవస్థ అయితే కొంతవరకు పోయింది, కానీ మహల్వారీ వ్యవస్థ ఉన్నటువంటి భూస్వాములు ఈ దేశంలో అలాగనే ఉన్నారు. స్వతంత్రం రాకముందు భారతదేశంలో గ్రామీణ పరపతి ఎలా ఉందో 1980 వరకు కూడా ఈ గ్రామీణ పరపతి అలాగే ఉంది. ఎందుకంటే ఆర్థిక వ్యవస్థ మొత్తం వడ్డీ వ్యాపారుల చేతుల్లో, భూస్వాముల చేతుల్లోనే ఉండింది. తర్వాత బ్యాంకింగ్ వ్యవస్థ ఈ దేశంలో బాగా వచ్చిన తర్వాత వాళ్ళ కొంత పరపతి తగ్గి బ్యాంకింగ్ వ్యవస్థ కొంతవరకు డెవలప్ అయిందని మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా మనం ఇప్పుడు పైన వివరించినటువంటి అంశాలన్నింటినీ మనం బేస్ చేసుకొని భారతదేశంలో వ్యవసాయ రంగం లేకపోతే ఆర్థిక వ్యవస్థ లేదని మనం ఎట్లా చెప్పగలిగామో, దానికి సపోర్టివ్గా మనం ఇంకా లోతుకెళ్ళి మాట్లాడగలిగితే భారతదేశంలో ఉన్న 3 రంగాలు, వ్యవసాయ రంగం, పరిశ్రమ రంగం, సేవా రంగాలు
ఒక వ్యవసాయ రంగం లేకపోతే ఈ రంగాలు ఏవి కూడా ఖచ్చితంగా నడవని మనం చెప్పచ్చు. ఎందుకంటే పరిశ్రమ రంగానికి కావాల్సినటువంటి, అది కుటీర పరిశ్రమలు కావచ్చు, చిన్న తరహా పరిశ్రమలు కావచ్చు, భారీ పరిశ్రమలు కావచ్చు, ఈ పరిశ్రమలకు సంబంధించినటువంటి ప్రతి ముడి సరుకు కూడా వ్యవసాయ రంగం నుంచి వస్తుందని మనం చెప్పచ్చు. దాదాపుగా 90% భారతదేశంలో ఉన్నటువంటి పరిశ్రమలు వ్యవసాయ రంగం లేకుండా నడిచే పరిస్థితి లేదు. ఒక్కసారి మనం 1971 పరిస్థితిని కానీ చూస్తే, 1971లో మన నుంచి బర్మా విడిపోయింది, బంగ్లాదేశ్ విడిపోయింది. ఈ బంగ్లాదేశ్ విడిపోయినప్పుడు, వర్గీకరణ జరిగినప్పుడు పంట పొలాలన్నీ బంగ్లాదేశ్కి వెళ్ళిపోతే జనపనారకు సంబంధించినటువంటి పరిశ్రమలు మొత్తం ఈ దేశంలో ఉండిపోయింది. ఈ 1971లో విభజన జరిగిన తర్వాత ఈ దేశంలో ఉన్న 128 జనపనార పరిశ్రమలు మూతపడ్డాయి. దానికి ఒక బలమైన కారణం ఏంటంటే కేవలం ముడి సరుకులు లేకపోతే ఈ దేశంలో పరిశ్రమలు నడవు అని ఖచ్చితంగా చెప్పచ్చు. ఇది ఒకటే బెస్ట్ ఎగ్జాంపుల్గా మనం తీసుకోవచ్చు. కాబట్టి వ్యవసాయ రంగం లేకపోతే పరిశ్రమ రంగం లేదు, పరిశ్రమ రంగం లేకపోతే పరిశ్రమ రంగానికి కావాల్సినటువంటి సేవా రంగం లేదు. కాబట్టి ఈ మూడింటిని మనం కోఆర్డినేట్ చేసుకుంటేనే ఒక ఆర్థిక వ్యవస్థ అనేది ముందుకెళ్తుందని మనం చెప్పచ్చు. వీటితో పాటుగా భారతదేశంలో కానీ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి వ్యవసాయ రంగం నుంచి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ అన్ని రకాలైనటువంటి ఆదాయాలు సమకూర్చడం జరుగుతూ ఉంటుంది. ఇంకొక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటంటే, ఇందులో భారతదేశంలో వ్యవసాయదారులు దాదాపుగా 46% ఉంటే ఈ దేశంలో ప్రస్తుత పరిస్థితుల్లో 100% మందికి కావాల్సినటువంటి ఆహార ధాన్యాలని ఆయా రైతులు పండిస్తేనే ఈ దేశ ప్రజలు తినాలి. కాబట్టి ఆర్థిక వ్యవస్థలో ఖచ్చితంగా వ్యవసాయ రంగం లేకపోతే ఇతర రంగాలు లేవని ఖచ్చితంగా చెప్పచ్చు. స్వతంత్రం వచ్చి 72 సంవత్సరాలు మనకు అందరికీ తెలుసు. ఈ 72 సంవత్సరాల్లో మనం చాలా ప్రణాళికలు తయారు చేసాం. దాదాపుగా 12 ప్రణాళికలు మనం తయారు చేసి అమలు చేసాం. ప్రస్తుతం అధికారికంగా కాకపోయినా 13వ ప్రణాళికల్లో మనం ప్రస్తుతానికి ఉన్నాం. ఇప్పుడు ఒక కేటాయింపులు జరుగుతూనే ఉన్నాయి. ఈ 72 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఇంకా వ్యవసాయ రంగంలో చాలా సమస్యలు ఉన్నాయని మనం చెప్పచ్చు. అందులో ఒకటి, ఇప్పటికీ కూడా వ్యవసాయదారులు కేవలం వర్షం పడితేనే వ్యవసాయం చేసే స్థితిలో ఉన్నారు అని అంటే 72 సంవత్సరాల స్వతంత్రానికి అర్థం లేదని మనం చెప్పచ్చు. దానికి తోడు 1960-61 సంవత్సరంలో ప్రభుత్వ పెట్టుబడులు 30% ఉండేవి, 35%. అవి దాదాపుగా 2003-2004 నాటికి 26% పడిపోయింది. కారణం ఏంటంటే వ్యవసాయ రంగం మీద పెట్టాల్సినటువంటి పెట్టుబడులు కొంతమేరకు నూతన ఆర్థిక సంస్కరణలో భాగంగా కొంతమేరకు ఇతర రంగాలకు బదలాయించడం, కేటాయించడం, దానివలన ప్రభుత్వపరమైనటువంటి పెట్టుబడులు కూడా వ్యవసాయ రంగం మీద తగ్గడం కొంతవరకు మనకు ఆందోళన కలిగించేటువంటి అంశం. మరి ఇంత పెద్ద ఆర్థిక వ్యవస్థ, 136 కోట్ల మందిని నడిపిస్తున్నటువంటి ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయ రంగంలో ఏదైనా సమస్యలు ఉన్నాయంటే ఖచ్చితంగా ఉన్నాయని చెప్పచ్చు. ఇంత స్వతంత్రంలో వ్యవసాయ రంగమే సాధారణంగా మనం కొంచెం లోతుకెళ్ళి మాట్లాడుకుంటే వ్యవసాయ రంగానికి ఎటువంటి క్వాలిఫికేషన్, అర్హత అక్కర్లేదు వ్యవసాయం చేయడానికి. పరిశ్రమ రంగానికి ఎంతో కొంత చదువుకొని ఉండాలి. సేవా రంగానికి అయితే ఖచ్చితంగా హైయర్ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసి ఉండాలి. కాబట్టి ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకోకుండా సాంప్రదాయబద్ధంగా ఒక తండ్రి నుంచి ఒక కొడుకు నేర్చుకున్నటువంటి రంగం ఏంటంటే వ్యవసాయ రంగం. కాబట్టి అటువంటి వ్యవసాయ రంగంలో కొన్ని సమస్యలు మనం ప్రస్తుతానికి చూడొచ్చు. చిన్న సన్నకారు రైతులందరికీ సరైనటువంటి పరపతి సౌకర్యాలు అందడం లేదని మనం ఖచ్చితంగా చెప్పచ్చు. ఎన్ని గణాంకాలు పరిశీలించినా రాష్ట్ర ప్రభుత్వపరమైనటువంటి కానీ కేంద్ర ప్రభుత్వపరమైనటువంటి కానీ సంస్థాగతపరమైనటువంటి అంటే ప్రభుత్వపరమైనటువంటి లోన్స్ కానివ్వండి, పరపతి కానీ సరిగా అందకపోవడం వల్ల చిన్న సన్నకారు రైతులు ఇప్పటికీ కూడా ప్రైవేట్ పరమైనటువంటి వడ్డీ వ్యాపారస్తుల మీద, ప్రైవేట్ పరమైనటువంటి వ్యక్తుల మీద ఆధారపడి ఉన్నారు అనటంలో సందేహం లేదు. ఇంకొక ఇంపార్టెంట్ అయినటువంటిది, చాలా ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ఈ దేశంలో రైతులు ఆత్మహత్య చేసుకోవడం అనేటువంటిది చాలా బాధాకరమైనటువంటి అంశం. దేశం ఇది కావచ్చు, ఇంకో దేశం కావచ్చు, దేశం ఏదైనా, అభివృద్ధి చెందిన దేశమైనా, చెందుతున్న దేశమైనా సరే, ఒక వ్యవస్థ కానీ, ఒక సంస్థ కానీ, ఒక కుటుంబం కానీ ఒక రైతు ఆత్మహత్య చేసుకోవడం అనేది ఆ దేశ ఆర్థిక వ్యవస్థకు శుభ పరిణామం కాదు. ఎందుకంటే ఇన్ని వేల కోట్ల మందికి, ఇన్ని వందల కోట్ల మందికి
ఇన్ని వేల మందికి భోజనం సమకూరుస్తున్నటువంటి రైతు సుభిక్షంగా ఉంటేనే ఈ దేశం సుభిక్షంగా ఉంటుందని చెప్పచ్చు. రైతులు ఆత్మహత్య చేసుకోవటం అనేటువంటిది చాలా రిపోర్ట్స్ చాలా రకాల కారణాలు చెప్పచ్చు, కానీ బలమైన కారణం మాత్రం కేవలం పరపతి అందక ఒకటి, అందిన తర్వాత సరైనటువంటి గిట్టుబాటు ధర రాక, సరైనటువంటి లాభాలు రాక ఆ అప్పుని తిరిగి చెల్లించలేకపోవడం అనేటువంటిదే నిజమైన వాస్తవంగా మనం పరిగణించవచ్చు. మరి ఎందుకు రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు అని అంటే రకరకాల కారణాలు ఉన్నాయి, రకరకాల రిపోర్ట్స్ రకరకాల కారణాలు చెప్పచ్చు. కానీ వాస్తవంగా మాట్లాడితే పేదరికం అనేటువంటిది అతి ముఖ్యమైనటువంటి కారణంగా మనం చెప్పచ్చు. పేదరికాన్ని ఈజీగా గుర్తుపట్టచ్చు, కానీ మనం దాన్ని ఖచ్చితంగా డిఫైన్ చేయలేం, ఖచ్చితంగా నిర్వచించలేం. ఏది పేదరికం కాదు అనేటువంటిది సరైనటువంటి లెక్కలు భారతదేశ ఆర్థిక వ్యవస్థలో సరిగా లేవు. కాబట్టి పేదరికంలో 1928 సంవత్సరంలో రాయల్ కమిషన్ చెప్పిన, ఆర్థర్ లెవిస్ చెప్పిన భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలు పేదరికంలోనే పుడుతున్నారు, పేదరికంలోనే జీవిస్తున్నారు, పేదరికంలోనే మరణిస్తున్నారు. పేదరికం అనేటువంటిది ఎంత భయంకరంగా ఉంటుందో అనేటువంటిది కొన్ని సర్వేలు చెప్పినటువంటి అంశాలను పరిశీలిస్తే చెప్పేటువంటి థీరీ కన్నా కూడా పేదరికాన్ని అనుభవిస్తే దాని బాధ ఎంత ఉందో అనేది వాళ్ళు చెప్పినటువంటి అంశం. కాబట్టి పేదరికానికి కారణం పరపతి లేకపోవడం కావచ్చు, మద్దతు ధర లభించకపోవడం కావచ్చు. వీటన్నిటి కారణాల వల్ల ఆదాయాలు తగ్గి రైతులు పేదరికం లేకపోవడం వల్ల ఆత్మహత్య చేసుకుంటారని మనం చెప్పచ్చు. ఇది గ్రామీణ రుణగ్రస్తత కారణంగా మనం చెప్పచ్చు. రైతులు చనిపోవడానికి బలమైన కారణం గ్రామీణ రుణగ్రస్తత కారణం ఒక పేదరికం. రెండవ అంశం ఏంటంటే సాంఘికపరమైనటువంటి, సాంప్రదాయపరమైనటువంటి, మతపరమైనటువంటి అలవాట్లు, ఆచారాలు. ఇవి కూడా ఖచ్చితంగా గ్రామీణ రుణగ్రస్తత కారణాలని చెప్పచ్చు. ప్రత్యేకించి మనం నమ్ముకున్నటువంటి వ్యవసాయ రంగం సరిగా స్పీడ్గా నడవలేకపోవడం. ఇందాక అనుకున్నాం మనం, భారతదేశ వ్యవసాయ రంగంలో అనిశ్చితి ఉంది, ఇన్స్టెబిలిటీ, అన్సర్టనిటీ ఉంది. వర్షాలు వస్తేనే మనకు పంటలు, వర్షం రాకపోతే పంటలు లేవు. వర్షం వచ్చినా ఎన్ని రోజులు ఉంటాయో తెలియదు. అంటే ఋతుపవనాల మీద ఆధారపడి చేయడం అనేటువంటిది ఈ దేశంలో చేస్తున్నటువంటి వ్యవసాయం. కాబట్టి ఇందాక అనుకున్నాం మనం, 72 సంవత్సరాల స్వతంత్రంలో మనం ఎక్కడా కూడా వ్యవసాయ రంగం మీద పూర్తి స్థాయి దృష్టి పెట్టలేకపోవడం ఒక రకమైనటువంటి ఇబ్బందికరమైన పరిస్థితి. అంతేకాకుండా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతులందరూ కూడా ఎక్కువ శాతం రైతుల మీద ఆధారపడి లోన్లు తీసుకురావడం కూడా ఈ రుణగ్రస్తతకు, ఆత్మహత్యలకు కారణంగా మనం చెప్పచ్చు. ఇంకోటి ఏంటంటే ప్రభుత్వపరమైనటువంటి క్రెడిట్స్, ప్రభుత్వపరమైనటువంటి లోన్స్, ప్రభుత్వపరమైనటువంటి రుణాలు సరిగా అందకపోవడం, అందిన సకాలంలో తిరిగి చెల్లించలేకపోవడం, కొంత ఆత్మ న్యూన్యతగా భావించడం రైతు. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో వాళ్ళకు ఒక జోన్ ఉంటుంది. ఆ జోన్ మనం ఎక్కడన్నా హట్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళు కమిటెడ్ టు సూసైడ్. దాంతోపాటుగా అనారోగ్యం, నిరక్షరాస్యత. ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే భారతదేశంలో పాత రోజుల్లో, అంటే పురాతన టైం, స్వతంత్రం రాకముందు కావచ్చు, స్వతంత్రం వచ్చిన కొత్తల్లో కావచ్చు, వ్యవసాయ రంగంలో ఏదన్నా పొరపాట్లు జరిగి లేదా ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు దానికి ఆల్టర్నేటివ్గా ఇంకొక రకమైనటువంటి సోర్స్ అనేది ఒకటి ఉండేది మన భారతదేశంలో. వాణిజ్య పంటలు కావచ్చు, చేనేత పరిశ్రమలు కావచ్చు, ప్రింటింగ్స్ కావచ్చు, పెయింటింగ్స్ కావచ్చు, ఆట వస్తువులు తయారు చేయడం కావచ్చు, రకరకాలైనటువంటి ఇతర రంగాలు కొంతవరకు రైతుకు సహాయపడేవి. అవి రాను 1991 తీర్మానాన్ని మనం గట్టిగా పరిశీలిస్తే చిన్నతర పరిశ్రమల మీద ఎక్కువ దృష్టి పెట్టడం, భారీ పరిశ్రమలు దృష్టి పెట్టడం వల్ల ఇతర రంగాల నుంచి వచ్చేటువంటి ఆదాయం కొంతమేరకు తగ్గిందని మనం చెప్పుకోవచ్చు. దానివల్ల కూడా, అంటే వ్యవసాయంలో వస్తే ఆదాయం, లేకపోతే ఆదాయం లేదని మనం కన్ఫర్మ్ చేసి చెప్పచ్చు. ప్లస్ ఇంకొక అతి ముఖ్యమైన అంశం ఏంటంటే పాత పురాతన అప్పులు కంటిన్యూగా తండ్రి నుంచి కొడుకు నుంచి ఆయన కొడుక్కి రావడం వల్ల ఆ అప్పుల్లో నుంచి బయటపడలేకపోతుంది అనేటువంటిది మనం చెప్పచ్చు. ప్లస్ ఇందాక అనుకున్నట్టు మనం అన్సర్టెన్ రైన్ఫాల్స్ అంటాం, వర్షపాతంలో సరైనటువంటి నిలకడ లేకపోవడం. దాని కారణం కూడా మనమే ఏం చెప్పచ్చు, అడవులు నరికివేయడం ద్వారా పర్యావరణాన్ని మనం సరిగా రక్షించుకోలేకపోవడం వల్ల కూడా వర్షపాతం కొంతవరకు దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఈ వర్షపాతంలో కూడా మనకి రెగ్యులర్గా కనపడేటువంటిది ఏంటంటే అనుత్పాదక వ్యయం అంటాం. వ్యయాలు రెండు రకాలు పబ్లిక్ ఫైనాన్స్ ప్రకారం, ఉత్పాదక వ్యయం, అనుత్పాదక వ్యయం.
ఉత్పాదక వ్యయం అంటే ఏంటి? నువ్వు తీసుకున్నటువంటి అప్పును కానీ దేన్నైనా సరే మనం సకాలంలో సక్రమంగా ఉపయోగపడే విధంగా మనం ఖర్చు పెట్టగలిగితే దాన్ని మనం ఉత్పాదక వ్యయంగా చెప్పచ్చు. ఉదాహరణకి మనం వ్యవసాయ రంగానికి లోన్ తీసుకున్నాం అనుకున్నాం. వ్యవసాయ రంగంలో లోన్ తీసుకున్నప్పుడు వ్యవసాయ ఉపయోగాలకే వాడాలి దాన్ని. నీటిపారుదల కోసం లోన్ తీసుకున్నారనుకోండి, దానికోసమే ఉపయోగించాలి. అంతేకాని దాన్ని వేరే రకంగా ఉపయోగిస్తే మీకు ప్రతిఫలం అనేది ఇమీడియట్గా రాదు. కాబట్టి ఆర్థిక వ్యవస్థలో కానీ పరిశ్రమ రంగంలో కానీ ఏ రంగాల్లోనైనా సరే మనం ఖర్చు చేసేటప్పుడు మనకు ఉపయోగం వచ్చేటట్టుగా ఖర్చు చూసుకోవాలి. దాన్ని మనం ఉత్పాదక వ్యయం అని అంటాం. ఇక్కడ రైతులు ఆత్మహత్యలకు కానివ్వండి లేదా రుణగ్రస్త పెరగడానికి కారణం ఏంటంటే అనుత్పాదక వ్యయం. అనుత్పాదక వ్యయం అంటే ఏంటంటే మన అవసరాలను తీర్చుకోవడం కోసం మనకు ఆదాయం ఉండి భారీగా ఖర్చు పెట్టుకోవడం అది వ్యవహారం వేరు. అప్పు చేసి ఖర్చు పెట్టడం అనేటువంటిది ఆర్థిక వ్యవస్థకు చాలా ఇబ్బందికరం. ఆర్థిక వ్యవస్థతో పాటు రైతుకు కావచ్చు, సంస్థకు కావచ్చు, పరిశ్రమకు కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. కాబట్టి అనుత్పాదక వ్యయం అనేటువంటిది ఎప్పుడు కూడా తీసుకున్నటువంటి రుణాన్ని తీసుకున్న ఉద్దేశం కోసం కాకుండా ఇతర అవసరాల కోసం వాడితే, ఇతర అవసరాలు ఏముంటాయి? బహుశా గ్రామీణ ప్రాంతాల్లో ఉంటే పెళ్ళిళ్ళు ఉంటాయి, నెక్స్ట్ కర్మకాండలు ఉంటాయి, రకరకాలైనటువంటి ట్రెడిషన్స్ ఉంటాయి, పండగలు పబ్బాలు ఉంటాయి. వీటితో పాటు మనం కొంచెం లోతుకెళ్ళి ఆలోచిస్తే ఎన్నికలు లాంటివి, యుద్ధం లాంటిది, ఇవన్నీ కూడా అన్ప్రొడక్ట్ ఎక్స్పెండిచరే, అనుత్పాదక వ్యయాలే. రైతు పరంగా మనం ఆలోచిస్తే వీటన్నిటిని మనం పరిగణలోకి తీసుకుంటే డబ్బు ఖర్చు పెడతాడు కానీ రిటర్న్స్ రావు, ప్రతిఫలం తిరిగి రాదు. కాబట్టి తిరిగి చెల్లించేటువంటి కెపాసిటీ అతనికి ఉండదు. దానివల్ల కూడా రైతు కొంతవరకు ఆత్మహత్యకు అవకాశం ఉంటుంది. నెక్స్ట్ కోర్టు లింకేజెస్ కొన్ని ఉన్నాయి కాబట్టి వాటిని కూడా మనం పరిశీలించవచ్చు. దీనివల్ల ఏమవుతుంది? ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. అంటే ఎక్కువ మంది రైతులు ఆర్థికంగా చితికిపోవడం వలన పేదరికంలోకి వెళ్ళిపోవడం, వాళ్ళకున్నటువంటి పలుకుబడి పేదరికం వలన వాళ్ళు ఆత్మహత్య చేసుకోవడం, అదేవిధంగా సాంఘికపరమైనటువంటి ప్రభావం కొంత ఉంటుంది. ఇది ఖచ్చితంగా అసాంఘిక చర్యలకు కూడా పాల్పొనేటువంటి అవకాశం మనం చూడవచ్చు. ఫైనల్గా రాజకీయపరమైనటువంటి ప్రభావం కూడా ఈ అంశాల్లో ఉంటుంది. దాన్ని మనం లోతుగా పరిశీలిస్తే కొన్ని రకరకాల రాజకీయ తిరుగుబాట్లు కానివ్వండి, రకరకాల సాంఘికపరమైనటువంటి అవకాశాలకు కూడా అవకాశం ఉంది. కాబట్టి గవర్నమెంట్ అండ్ రిపోర్ట్ ప్రకారం మనం ఒకసారి కానీ ఈ ఆత్మహత్యలను పరిశీలిస్తే 2015లో 12,602 మంది ఆత్మహత్య చేసుకుంటే 8,000 మంది రైతులు ఉన్నారు, 4,595 మంది వ్యవసాయ కూలీలు ఉన్నారు. ఇట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్. ఇందులో మహారాష్ట్ర టాప్ పొజిషన్లో ఉంటే తమిళనాడు తక్కువ స్థాయిలో ఉంది. కాబట్టి రైతులు ఆత్మహత్య చేసుకోవడానికి మనం చాలా కారణాలుగా ముందు చెప్పుకున్న అంశాలని చెప్పుకోవచ్చు. 2014లో 12,360 మంది వ్యక్తులు రైతులు ఆత్మహత్య చేసుకుంటే అందులో 5,650 మంది రైతులైతే దాదాపు 6,710 మంది లేబరర్స్. ఇది మొత్తం ఆత్మహత్యల్లో దాదాపుగా 10% వరకు మనం చెప్పచ్చు. మొత్తం ఆత్మహత్య 131,000 అనుకుంటే అందులో 12,360 మంది అనేటటువంటిది చాలా ఎక్కువైనటువంటి సంఖ్య. ఇందాక అనుకున్నట్టు మనం ఏ ఆర్థిక వ్యవస్థలో కూడా ఖచ్చితంగా మనం ఆత్మహత్యలు అనేటువంటివి శుభ సూచకం కాదని చెప్పచ్చు. ఒకసారి ఈ టేబుల్ మనం పరిశీలిస్తే రైతుల యొక్క ఆత్మహత్యలు మనకు క్లియర్గా కనపడతాయి. 2013లో 11,772 మంది ఉన్నారు. 2014లో 12,360 మంది దాదాపుగా ఆత్మహత్యలు చేసుకున్నారు. 2015 సంవత్సరంలో 12,602 మంది, 2016లో 11,370 మంది, 2017లో 11,772. ఒకసారి 2015 గణాంకాలు పరిశీలిస్తే ఎక్కువ స్థాయిలో రైతులు ఆత్మహత్య చేసుకున్నారని చెప్పచ్చు. దీనికి బలమైన కారణం గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పరపతి సౌకర్యాలు సరిగా లేకపోవడం అని మనం చెప్పచ్చు.
ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థను మనం పరిశీలిస్తే ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయ రంగం చాలా ప్రముఖమైనటువంటిది. దీన్ని దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలతో పోలిస్తే వ్యవసాయ రంగంలో ఆంధ్రప్రదేశ్ ముందుందని చెప్పచ్చు. ఎందుకంటే వ్యవసాయ రంగంలో కొంతవరకు మార్పులు ఈ రాష్ట్రం తీసుకెళ్ళగలిగాం. దాని ద్వారా వచ్చేటువంటి ఆదాయాన్ని మనం పెంచగలిగాం. ఉద్యోగ అవకాశాలను కొంతవరకు పెంచగలిగాం. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎక్కువ మంది రైతులు, వ్యక్తులు కానీ వీళ్ళందరూ కూడా వ్యవసాయ రంగంతో పాటు ఇతర దాని అనుబంధ రంగాలైనటువంటి మత్స్య సంపద, అడవులు, సెరికల్చర్, నర్సరీలు వాటి మీద కూడా జీవిస్తున్నారు. కాబట్టి భారతదేశంలో ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థలో ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక స్థానం ఉందని మనం చెప్పచ్చు. దాంతోపాటుగా ఎక్కువ ఆదాయం అనేటువంటిది వ్యవసాయ రంగానికి వస్తుందని చెప్పచ్చు. ఈ మధ్య కాలంలో దాంతోపాటు ఎక్కువ ఆదాయంతో పాటుగా ఎక్కువ అభివృద్ధి కూడా జరిగిందని మనం చెప్పచ్చు. ఎందుకు ఆ విషయం చెప్తున్నామంటే మనకు ఫుడ్ సెక్యూరిటీ అనేటువంటిది ఆంధ్రప్రదేశ్లో సఫిషియెంట్గా ఉంది. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఆహార ధాన్యాలకి ఎటువంటి కొరత లేదు. ఎందుకంటే దక్షిణ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పంట తీరు చాలా వరకు మార్పు వచ్చింది. ఆంధ్రప్రదేశ్లో అగ్రికల్చర్ సెక్టార్కి సంబంధించి స్వతంత్రం నుంచి ఇప్పటి వరకు కంటిన్యూగా పెరుగుతుందని మాత్రం గణాంకాలు మనకు చెప్తా ఉన్నాయి. దానికి కారణం ఏంటంటే కొంతమేరకు వ్యవసాయ రంగంలో కొంత మార్పులు తీసుకురావడం, ఇందాక మనం అనుకున్నట్టు హరిత విప్లవంలో భాగంగా గోదావరి జిల్లాలు మనం సెలెక్ట్ చేసుకోవడం, దాంతోపాటు కృష్ణా లాంటి జిల్లాలు, గోదావరి జిల్లాలు, నెల్లూరు లాంటి జిల్లాలు అన్ని ఆహార ధాన్యాలను పండించడంలో కొంతవరకు ఇంట్రెస్ట్ చూపించడం కూడా కొంతవరకు మనకు కలిసి వచ్చిందని చెప్పచ్చు. 1980 సంవత్సరం మనం పరిశీలిస్తే ఆహార ఉత్పత్తులతో పాటుగా కూడా పప్పు ధాన్యాలు, చిరుధాన్యాలు కూడా కొంతవరకు అభివృద్ధి సాధించాయని చెప్పచ్చు. అందులో ఆయిల్ సీడ్స్ ఉన్నాయి, పత్తి ఉంది, నెక్స్ట్ షుగర్ కేన్స్ ఉన్నాయి, టొబాకో ఉంది, పొగాకు, ఇటువంటి వాణిజ్య పంటలు కూడా ఎక్కువ స్థాయిలో మనకు కనపడుతూ ఉంటాయి. 1990 సంవత్సరంలో ఎక్కువ ఉత్పత్తి సాధించామని చెప్పచ్చు. 1991 తర్వాత కొంతవరకు ఆర్థిక అభివృద్ధి ఇతర రంగాల్లో బాగా పుంజుకున్నప్పటికి కూడా వ్యవసాయ రంగంలో కొంతవరకు వెనకబడ్డదని చెప్పచ్చు. హరిత విప్లవంలో భాగంగా ఈ రాష్ట్రంలో వచ్చినటువంటి వస్తువులు రకరకాలుగా పెరిగినాయి. ఫ్రూట్స్ వచ్చినాయి, వెజిటబుల్స్ కొంతవరకు వచ్చినాయి. మిల్క్లో మాత్రం పాల ఉత్పత్తులు మాత్రం మంచి గణనీయమైనటువంటి వృద్ధి సాధించాం. మాంసకృతులు ఇవన్నీ కూడా, మత్స్య సంపద ఇవన్నీ కూడా ఎక్కువ స్థాయిలో మనం పెంపొందించగలిగాం, ఉత్పత్తులు పెంచగలిగాం. నెక్స్ట్ భారతదేశంలోతో పాటు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యవసాయ రకమైనటువంటి విత్తనం, వ్యవసాయ విత్తానికను వ్యవసాయ పరపతికి డిఫరెన్స్ ఏంటి అని అంటే, వ్యవసాయ రంగానికి కావాల్సినటువంటి ముడి సరుకులను కొనుక్కోవడం కోసం కొంత విత్తం అవసరం, ఫైనాన్స్ అంటాం దాన్ని. ఈ ఫైనాన్స్ ఎట్లా వస్తుంది అని అంటే కేవలం రుణాన్ని తీసుకోవడం వల్ల వస్తుంది. అంటే వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి ముడి సరుకులను కొనడానికి ఉపయోగపడేదే వ్యవసాయ విత్తంగా మనం చెప్పచ్చు. ఒకసారి మన గణాంకాలను పరిశీలిస్తే ఆంధ్ర రాష్ట్రం 69,548 కోట్ల రూపాయల అగ్రిమెంట్ చేసుకుంది. అది మన హైదరాబాద్ ఉన్నటువంటి ఇక్రిసాట్తో అనుబంధం పెంచుకొని దాంతో కలిసి ఆర్థిక అభివృద్ధిలో పాల్పంచుకునే ప్రయత్నం ఏర్పాటు చేస్తుంది. అందులో భాగంగానే వ్యవసాయ రంగంతో పాటు ఇతర రంగాలను కూడా అందు పరిధిలోకి తీసుకొచ్చి ఇక్రిసాట్ ఏం చేస్తుంది మనకు తెలుసు, కొత్త కొత్త విత్తనాలు తయారు చేస్తుంది, యంత్రాలు, పరికరాలను కూడా మనకు అందిస్తూ ఉంటుంది. కాబట్టి దాంతో టైఅప్ అవ్వడం వల్ల, ఆ సంస్థతో టైఅప్ అవ్వడం వల్ల ఆంధ్ర రాష్ట్రానికి చాలా అడ్వాంటేజ్ ఉందని మనం చెప్పచ్చు. భారతదేశ ఆర్థిక వ్యవస్థలో పరపతికి ఒక ముఖ్యమైనటువంటి అంశం అనుకున్నాం. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ మనం పరిశీలిస్తే దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఉన్నటువంటి పరపతిని మనం 4 రకాలుగా చెప్పచ్చు. పరపతి అనేటువంటిది ఉద్దేశపరంగా అయితే 4 రకాలుగా చెప్పచ్చు. ఒకటి అభివృద్ధిపరమైనటువంటి పరపతి, రెండవది ఉత్పాదకత పరపతి, మూడవది మార్కెటింగ్ కోసం చేసేటువంటి పరపతి, నాలుగవది వేయింగ్ కోసం చేసేటువంటి పరపతి. అభివృద్ధి కోసం అనంటే వ్యక్తులు, వాళ్ళకి కావాల్సినటువంటి పిల్లలు, వాళ్ళకి కావాల్సినటువంటి అవసరాలు, వాటి కోసం మనం లోన్ చేసుకోవచ్చు. ఆ లోన్ మనం ఇందాక అనుకున్నట్టుగా ఉత్పాదక వ్యయంగా దాన్ని చేసి దాని ద్వారా మన ఫలితాన్ని పొంది తిరిగి చెల్లించవచ్చు. ఉత్పత్తి పరపతి అంటే ఏంటంటే ఉత్పత్తిని మనం సాధించడానికి కావాల్సినటువంటి వస్తువులు కొనుగోలు కోసం, ఉదాహరణకి విత్తనాలు, ఎరువులు, క్రిమిసంహారక మందులు, లేబర్ కాస్ట్, ఇవన్నిటి కోసం మనం కొంత లోన్ తీసుకోవచ్చు. మార్కెటింగ్ క్రెడిట్ అంటే వస్తువులు ఉత్పత్తికి మార్కెటింగ్ మధ్యలో కొంతకాలం వ్యవధి ఉంటుంది. ఈ కాల వ్యవధిలో మన అవసరాలు తీరాలి కాబట్టి, ప్లస్ మనం పండించినటువంటి పంటని మార్కెట్గా తరలించే క్రమంలో
ఎంతో కొంత ఖర్చులు మనకు అవసరం అవుతాయి, దానికోసం మనం అప్పు చేయొచ్చు. చివరిది కన్జంప్షన్ క్రెడిట్ అంటాం, వినియోగ పరపతి. దీన్ని కూడా మన అవసరాల కోసం మనం తీసుకుంటాం. తీసుకున్నటువంటి ఈ 4 రకాలైనటువంటి పరపతుల్ని మనం కేవలం ఉత్పాదక వ్యయంగా మాత్రమే పరిగణించితేనే మనం అందులో నుంచి బయటకు వస్తాం. అనుత్పాదక ఖర్చుల కోసం వాడితే మాత్రం ఖచ్చితంగా మనం డెట్ ట్రాప్ అంటాం, రుణ ఉచ్చు. అంటే అప్పు తీసుకున్న రుణాన్ని తిరిగి కట్టడానికి మళ్ళీ అప్పు చేయడాన్ని మనం డెట్ ట్రాప్ అంటాం. అందులోకి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి రైతులు తీసుకున్నటువంటి దాన్ని సక్రమంగా వాడుకొని తిరిగి చెల్లించే ప్రయత్నం చేయాలి. సెక్యూరిటీ అంటే తనఖాని బేస్ చేసుకొని మనం 2 రకాలుగా చెప్పచ్చు. ఒకటి మార్ట్గేజ్ ఆఫ్ ల్యాండ్, అంటే ఎక్కువ లోన్ మనం తీసుకున్నప్పుడు, దీర్ఘకాలంగా మనం లోన్ తీసుకున్నప్పుడు దానికి ఎంతో కొంత భూమిని మనం తనఖా పెట్టే ప్రయత్నం చేస్తాం, కాబట్టి దాన్ని మనం సెక్యూరిటీగా తీస్తాం. పర్సనల్ సెక్యూరిటీకి మాత్రం, అంటే వ్యక్తిగత తనఖాకి మాత్రం చిన్న తరహా లోన్లు మాత్రమే ఇస్తారు. ఆ లోన్లు మనం కేవలం వ్యక్తిగత అవసరాల కోసం మాత్రమే వాడుకుంటాం. ఇంకొకటి, ఈ పరపతిని కాలాన్ని బేస్ చేసుకొని మనం 3 రకాలుగా, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. కాలాన్ని బేస్ చేసుకొని మనం 3 రకాలుగా డివైడ్ చేస్తాం. ఒకటి అతి స్వల్పకాలిక లేదా స్వల్పకాలిక రుణాలు, మధ్య తరహా రుణాలు, దీర్ఘకాలిక రుణాలు. స్వల్పకాలిక రుణాలు అంటే ఏంటి అని అంటే ఆర్బీఐ క్లాసిఫికేషన్, రిజర్వ్ బ్యాంక్ ఇచ్చినటువంటి నిర్వచనం ప్రకారం 10 నుంచి 15 నెలల లోపల మనం కానీ లోన్ తీసుకొని తిరిగి కట్టేస్తే, అంటే 10 నుంచి 15 నెలల లోపల మనం రుణం తీసుకోవడం తిరిగి చెల్లించడం కూడా జరుగుతుంది. ఎందుకు తీసుకుంటారు ఇటువంటి చిన్న చిన్న రుణాలు అని అంటే, కేవలం ఎరువులు, క్రిమిసంహారక మందులు, విత్తనాల కోసం, లేబర్ కాస్ట్ కోసం, లేదా ఏదన్నా పొలాన్ని దున్నుకోవడం కోసం మనం క్యాటిల్ అంటాం, వాటి కోసం మనం వాడుకోవచ్చు. ఖచ్చితంగా పంట చేతికి వచ్చిన తర్వాత దాన్ని మనం తిరిగి చేయొచ్చు. రెండోది మధ్య తరహా రుణాలు అంటాం. దీనికి రిజర్వ్ బ్యాంక్ పెట్టిన టైము 2 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల మధ్యకాలంలో ఉంటుంది. ఖచ్చితంగా ఇది మధ్య తరహా రుణాలు అనేటువంటివి షార్ట్ పీరియడ్లో కాకపోయినా మనం ఇన్స్టాల్మెంట్ బేసిస్, వాయిదాల పద్ధతిలో తిరిగి చెల్లించుకోవచ్చు. ఇది భూమిని ఎక్కువగా డెవలప్ చేసుకోవడానికి, భూమికి కావాల్సిన ఫెన్సింగ్ అంటాం, సరిహద్దును నిర్మించుకోవడానికి, లేదా నీటిపారుదల సౌకర్యాలు మెరుగుపరచుకోవడానికి కోసం మనం దీన్ని వాడుకోవచ్చు. ఈ లోన్స్ అన్నీ కూడా ఇన్స్టాల్మెంట్ బేస్లో కట్టుకునేటువంటి సదుపాయం రిజర్వ్ బ్యాంక్ మనకు కల్పించింది. మూడోది దీర్ఘకాలమైనటువంటి క్రెడిట్. దీన్ని మనం 5 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాలుగా కాల వ్యవధి తీసుకోవచ్చు, సేమ్ రిజర్వ్ బ్యాంక్ క్లాసిఫికేషన్ ప్రకారం. దీన్ని ఎక్కువ లోన్ తీసుకునే టైం ఎక్కువ ఉంటుంది కాబట్టి వడ్డీ రేట్ చాలా తక్కువగా ఉంటుంది. దీన్ని తీసుకున్నప్పుడు మనం ఎక్కువగా కాస్ట్లీ యంత్రాలు కానివ్వండి, లేదా పరికరాలు కానివ్వండి, లేదా ఇంకేదన్నా ఉన్నటువంటి పొలాన్ని ఎక్స్పాండ్ చేసుకోవచ్చు, అంటే కొనుక్కోవడం, వేరే పొలాలు కొనుక్కోవడం కానివ్వండి, వాటి కోసం మనం వాడుకోవచ్చు. నెక్స్ట్ టైప్స్ క్రెడిట్లో రకాలు మనం చూస్తే ప్రత్యక్ష పరపతి, అంటే మేము డైరెక్ట్గా, రెండోది పరోక్ష పరపతిగా చెప్పచ్చు. ప్రత్యక్ష పరపతిలో రైతులు డైరెక్ట్గా బ్యాంకులు ఇస్తాయి, లేదా ఇతర సంస్థలు కూడా ఇవ్వచ్చు. ఇండైరెక్ట్ క్రెడిట్స్ అంటే ఏంటంటే 1991 తర్వాత బ్యాంకుల యొక్క సంస్థల యొక్క స్ప్రెడ్ అవుట్ అంటాం, అంటే ఎక్కువ విస్తీర్ణం పెరిగిన తర్వాత, విస్తృతం అయిన తర్వాత డైరెక్ట్గా వ్యక్తులకు ఇచ్చేటువంటి రుణాలు తగ్గించి ఇండైరెక్ట్గా, అంటే ఎరువుల రూపంలో కానివ్వండి, క్రిమిసంహారక మందుల రూపంలో కానివ్వండి, స్టోరేజ్ ఫెసిలిటీస్ కోసం కానివ్వండి, నెక్స్ట్ రకరకాల యంత్రాలు, పరికరాలు, పనిముట్లు కొనుక్కోవడానికి రుణాలు ఇస్తూ ఉన్నాయి. వాటిని మనం ఇండైరెక్ట్ క్రెడిట్గా చెప్పచ్చు. కాబట్టి డైరెక్ట్ క్రెడిట్, ఇండైరెక్ట్ క్రెడిట్ ఇందాక మనం అనుకున్నాం, చాలాసార్లు అనుకున్నాం, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను నేను. ఉత్పాదక పరపతి, అనుత్పాదక పరపతి. తీసుకున్నటువంటి దాన్ని మనం కరెక్ట్గా ఏ ఉద్దేశం కోసం మనం దాన్ని తీసుకుంటామో దాన్ని మనం ఖచ్చితంగా దానికోసమే ఖర్చు పెడితే మనకు వచ్చేటువంటి ప్రతిఫలం ఉంటుంది. దాని ద్వారా మనం తీసుకున్న రుణం మనం తిరిగి చెల్లించే అవకాశం ఉంటుంది. అనుత్పాదక రుణం అంటే ఏంటంటే, తీసుకున్నటువంటి అప్పుని పెళ్ళిళ్ళ కోసం, పండగల కోసం, లేదా పాత రుణాలను తిరిగి చెల్లించడం కోసం. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. గ్రామీణ ప్రాంతాల్లో రుణం తీసుకున్న దాన్ని తిరిగి చెల్లించడం కోసం మళ్ళీ అప్పు చేస్తాం అనుకున్నాం. మనం దాన్ని తీసుకున్నటువంటి అప్పుని వాటికి చెల్లిస్తారు, లేదా వడ్డీలు కడతారు. దాంతోపాటు పుట్టినరోజు చేసుకోవటం, లేదా చనిపోయినటువంటి వ్యక్తులకి కర్మకాండ చేసుకోవటం, ఇవన్నీ చేసుకోవడం మంచిది కావచ్చు, కానీ వీటి వల్ల మనకు వచ్చేటువంటి రిటర్న్స్, ప్రతిఫలం ఏమి ఉండదు. దానివల్ల మనం అప్పు అనేటువంటిది ఎక్కువ భారంగా మారేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయ పరపతి అనేటువంటిది 2 రకాలుగా ఉంటుంది మన రాష్ట్రంలో. ఒకటి సంస్థాగత పరమైనటువంటిది, సంస్థాగతేతర పరమైనటువంటిది. మొదటిది సంస్థాగతేతర, అంటే ప్రైవేట్ వ్యక్తుల యొక్క సోర్సెస్ అని మనం చెప్పచ్చు. రెండోది ప్రభుత్వ పరమైనది అని చెప్పచ్చు. ఒకసారి మన ఈ చార్ట్ చూస్తే మనకు ఒక క్లారిటీ వస్తుంది. పరపతి సౌకర్యాలు మొత్తాన్ని మనం నాన్ ఇన్స్టిట్యూషనల్ అంటాం, సంస్థాగతేతర అంటాం,
సంస్థాగతమైనటువంటి అంటాం. సంస్థాగతేతరుల్లో మనం వడ్డీ వ్యాపారస్తులు చెప్పచ్చు, భూస్వాములు చెప్పచ్చు, వ్యాపారస్తులు ప్లస్ కమిషన్ ఏజెంట్లుగా చెప్పచ్చు, బంధువులు అండ్ ఫ్రెండ్స్గా చెప్పచ్చు. సంస్థాగతమైనటువంటి అంశాలకు వస్తే ప్రభుత్వాన్ని మనం ఒక ఆధారంగా చెప్పచ్చు. వాణిజ్య బ్యాంకులు, నెక్స్ట్ కోఆపరేటివ్ సొసైటీస్ అంటాం, సహకార సంస్థలు, లాస్ట్గా మనం ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులుగా కూడా చెప్పచ్చు. నెక్స్ట్ ఇతర పరమైనటువంటి అంటే సంస్థాగతేతర అంటే ప్రైవేట్ పరమైనటువంటి సోర్సెస్లో భూస్వాములు ఉన్నారు, వడ్డీ వ్యాపారస్తులు ఉన్నారు, ప్లస్ కమిషన్ ఏజెంట్లు ఉన్నారు, వర్తకులు ఉన్నారు, నెక్స్ట్ బంధువులు అండ్ ఫ్రెండ్స్ కూడా మనం తీసుకోవచ్చు. ప్రభుత్వ పరమైనటువంటి రకాలలో చూస్తే ఫస్ట్ కమర్షియల్ బ్యాంక్ అనేటువంటిది ఎక్కువ స్థాయిలో మనకు లోన్స్ ఇస్తూ ఉంటుంది. గ్రామీణ బ్యాంకులు కూడా లోన్స్ ఇస్తూ ఉన్నాయి, పరపతి సంఘాలు కూడా లోన్స్ ఇస్తూ ఉన్నాయి, గవర్నమెంట్ కూడా లోన్స్ ఇస్తూ ఉంది. ఒకసారి ఈ గణాంకాలను పరిశీలిస్తే చాలా ఇంపార్టెంట్ అంశం ఏంటంటే ప్రైవేట్ పరమైనటువంటి ఆధారాలే స్వతంత్రం వచ్చింది అనుకున్న 1951-52 కాలంలో మీరు చూస్తే 93% లోన్స్ మొత్తాన్ని కేవలం ప్రైవేట్ వ్యక్తులు మాత్రమే ఈ దేశంలో రుణాలు ఇచ్చారు. 1971లో కొంతమేర తగ్గింది 71 వరకు, ఎందుకంటే ఈ టైంలో కొంత బ్యాంకింగ్ వ్యవస్థ ఈ దేశంలో మెరుగుపడ్డది. 1991-92 నాటికి 36% డ్రాస్టిక్ చేంజ్, డౌన్ఫాల్ అంట. అంటే 93 నుంచి 71 రావడం, 71 నుంచి 36 అంటే 3 times పడిపోయింది ఒక 30-40 సంవత్సరాల కాలంలో. దానికి బలమైన కారణం ఏంటంటే భారతదేశంలో బ్యాంకింగ్ వ్యవస్థ అనేటువంటిది రావడం, బ్యాంకింగ్ వ్యవస్థ విస్తృతంగా సేవలు అందించడం, విస్తృతంగా పరపతి సౌకర్యాలు అందించడం వలన ఈ అంశం అనేది జరిగిందని మనం చెప్పుకోవచ్చు. 2012-13లో ఇంకా బాగా తగ్గింది, 32%. ప్రస్తుతానికి అయితే దాదాపుగా 28% మాత్రమే ప్రైవేట్ వ్యక్తుల నుంచి మనం రుణం తీసుకుంటున్నామని చెప్పచ్చు ఆంధ్రప్రదేశ్లో. ఇందులో చాలా మైనర్ నెంబర్ ఏంటంటే కేవలం భూస్వాముల నుంచి చాలా తక్కువ మొత్తంలో మనం తీసుకుంటున్నాం. ఎందుకు ఇన్ని బ్యాంకులు ఉన్నప్పుడు, ఇంత గవర్నమెంట్ సహాయం చేస్తున్నప్పుడు ఎందుకు మనం భూస్వాముల దగ్గరికి వెళ్తున్నాం అని అంటే, భూస్వాములు మీరు ఎందుకు లోన్ తీసుకుంటున్నా అని అడిగేటువంటి అంశం ఉండదు. అది ఉత్పాదక ఖర్చులకైనా అనుత్పాదక ఖర్చులకైనా వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకి లోన్ కావాలి అని అంటే ఇమీడియట్గా వాళ్ళు శాంక్షన్ చేసి ఇచ్చేస్తారు. దానికి ప్రామిసరీ నోట్ బేస్ చేసుకుంటే సరిపోతుంది. కాబట్టి భూస్వాముల దగ్గర ఎందుకు జనాలు పరిగెడుతున్నారు గ్రామీణ ప్రాంతాల్లో అంటే, ఒక ప్రామిసరీ నోటుతో ఎంత రుణమైనా తీసుకోవచ్చు, ఎంత రుణాన్నైనా వాళ్ళు ఇస్తారు. అది దేనికి ఉపయోగించుకున్నా వాళ్ళకేం అభ్యంతరం లేదు, మీరు వాడుకోవచ్చు. కాబట్టి ఇది ఒకసారి 15% ఉంది 1951-52 కాలంలో, ఇది 4% పడిపోయింది 83-84 కల్లా, 2% 2010-12 నాటికి ఆల్మోస్ట్ ఆల్ ఈ రాష్ట్రంలో భూస్వాముల యొక్క స్థితిగతులు మారినాయని మనం చెప్పచ్చు. కాబట్టి వాళ్ళు పెద్దగా ఇంట్రెస్ట్ చూపించట్లేదు. నెక్స్ట్ మనం అన్నింటికన్నా అతి ముఖ్యమైన అంశం రుణాల్లో వడ్డీ వ్యాపారస్తులు. ఆల్ ఇండియా రూరల్ క్రెడిట్ సర్వే 1951-52 మధ్య కాలంలో మొత్తం ఆర్థిక వ్యవస్థలో 70% మందికి కావాల్సినటువంటి 70% లోన్స్ని కేవలం వడ్డీ వ్యాపారస్తులే ఇచ్చారు. ఇందాక మనం చూస్తే ఒకసారి ఈ గణాంకాన్ని పరిశీలిస్తే 1951-52 కాలంలో 93%లో 70% మంది వడ్డీ వ్యాపారస్తులు ఉన్నారు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు రుణాలు ఇవ్వడంలో వడ్డీ వ్యాపారస్తులు అంటే. మనం ముందే చెప్పాను, నేను మొదట్లో ఒక మాట చెప్పాను, భారతదేశంలో జమీందారీ వ్యవస్థ పోయిందేమో కానీ జమీందారులు మళ్ళీ వడ్డీ వ్యాపారస్తుల రూపంలో ఈ దేశంలో ఉన్నారు అనడానికి ఇది ఒకటే నిదర్శనంగా మనం చెప్పచ్చు. 70% వరకు ఉన్నటువంటి లోన్స్ని వాళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు. వీళ్ళు 2 రకాలుగా చెప్పచ్చు. కేవలం వ్యవసాయ రంగాన్ని చేసుకుంటూ లోన్ ఇచ్చేటువంటి వాళ్ళు కొంతమంది అయితే, రెండో వాళ్ళు పూర్తిగా అదే వ్యాపారాన్ని నమ్ముకొని జీవించేటువంటి వాళ్ళు. ఈ మనీ లెండర్స్ ఎందుకు వీళ్ళు ఇంత ఇస్తున్నారు, ఎందుకు ఇంత పాపులర్ అయ్యారు అని అంటే, వాళ్ళు ఎవరైతే వస్తున్నారో రైతులు వాళ్ళ దగ్గరికి, వాళ్ళని ఎటువంటి కారణం లేకుండా వీళ్ళు లోన్స్ ఇచ్చేస్తారు. రెండవది, వాళ్ళు ఎప్పుడు వచ్చినా ఏ టైంలో వచ్చినా ఎంత కావాలన్నా వాళ్ళు ఇవ్వడానికి రెడీగా ఉంటారు. దానికి ఎటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏ ఉండదు. ప్లస్ పెద్దగా దానికి పేపర్ వర్క్ కూడా ఏం అవసరం లేదు. రావడం, వాళ్ళు తీసేసుకుంటారు, వెళ్ళిపోతారు. ఆ టైంలో వాళ్ళు కావాలంటే ప్రామిసరీ నోట్ రాయించుకుంటారు, లేకపోతే తర్వాత రాయించుకుంటారు. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో అటువంటి రిలేషన్స్ ఉంటాయి కాబట్టి అవసరం వచ్చిందనుకోండి తీసుకుంటారు, అవసరం తీరిపోగానే ఇచ్చేస్తారు. కానీ వడ్డీ రేటు మాత్రం చాలా ఎక్కువ ఉంటుందని మనం చెప్పచ్చు. ఈ వడ్డీ రేటు ఎక్కువైనప్పటికీ కూడా మనీ లెండర్స్లోనే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. దానికి ఇంకొక బలమైన కారణం ఏంటంటే, తాకట్టు పెట్టాల్సినటువంటి అవసరం మనీ లెండర్స్ దగ్గర అక్కర్లేదు. వడ్డీ వ్యాపారస్తుల దగ్గర నీ అవసరాన్ని చెప్తే సరిపోతుంది. నీవు అడ్వాన్స్గా కానీ తనఖాగా కానీ వాళ్ళ దగ్గర ఏం పెట్టాల్సిన అవసరం లేదు. కొన్ని సందర్భాల్లో అవసరాన్ని బట్టి ప్రామిసరీ నోటు కూడా లేకోకుండా వాళ్ళు లోన్స్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తారు. కాబట్టి ప్రతి ఒక్క గ్రామీణ ప్రాంత ప్రజలందరూ కూడా
అక్కడ వడ్డీ వ్యాపారస్తులకు అట్రాక్షన్ అవుతున్నారని మనం చెప్పచ్చు. వాళ్ళు చేసేటువంటి వడ్డీ అందరికీ తెలిసినటువంటిదే. ఒక సిస్టమేటిక్ వడ్డీ అంటూ ఉండదు, ఒక రేంజ్ ఆఫ్ వడ్డీ అనేది మనకు కనపడదు. వడ్డీ రేటు మారిపోతూ ఉంటుంది. అయినా సరే ప్రజలు వాళ్ళ కోసమే వాళ్ళ దగ్గర నుంచే లోన్ తీసుకుంటారని మనం నమ్మచ్చు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే కోఆపరేటివ్ సొసైటీస్ కూడా కొంతవరకు ఈ మధ్య వచ్చినాయి, కానీ అంతకుముందు అయితే ఎక్కువగా లేవు. కాబట్టి వాళ్ళకున్నటువంటి ముఖ్యమైనటువంటి ఆధారం ఏంటంటే కేవలం వడ్డీ వ్యాపారస్తులు అని చెప్పచ్చు. నెక్స్ట్ చాలా నామినల్గా ఉన్నటువంటి వాళ్ళు వర్తకుల యొక్క ఉద్దేశం కూడా అంటే, ఎందుకంటే మనం చూస్తూ ఉంటాం గ్రామీణ ప్రాంతాల్లో తాకట్టు పెట్టుకుని ఏదో వస్తువులు తాకట్టు పెట్టుకుని ఇట్టేటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళు కొంత కమిషను, వాళ్ళు ఇంకొకరు కమిషన్ ఏజెంట్స్ అంటాం. దీన్ని మనం ఎకనామిక్స్ టర్మ్స్లో మాట్లాడాలంటే లతిబాటి మిడిల్ మెన్ అంటాం, మధ్యవర్తులు. వీళ్ళు వడ్డీ తీసుకునే వాళ్ళ దగ్గర నుంచి, వడ్డీ ఇచ్చేవాళ్ళ దగ్గర నుంచి కూడా కొంత కమిషన్ తీసుకుంటారు. ఆ కమిషన్ ఎంత అనేటువంటిది మనం ఖచ్చితంగా చెప్పడానికి అవకాశం లేదు. కాబట్టి ఎప్పుడైనా ఇది ఆర్థిక వ్యవస్థలో అన్ని రంగాల్లో ఉంది, బట్ వ్యవసాయ రంగంలో ఎక్కువ ఎందుకు ఉంది అని అంటే, వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి వ్యక్తులు పెద్దగా చదువుకోలేదు, ప్లస్ వాళ్ళకు ఒక యూనియన్స్ అంటూ ఏం లేవు, అసంఘటితంగా ఉంటారు. అంటే దెర్ ఇస్ నో యూనియన్స్. కాబట్టి వాళ్ళని ఈజీగా మోసం చేయొచ్చు. కాబట్టి ఈ మిడిల్ మెన్స్ అనేటువంటి వాళ్ళు ఎక్కువ పాత్ర పోషిస్తున్నారని మనం చెప్పచ్చు. రుణం తీసుకున్న దగ్గర నుంచి కొంత కమిషన్, రుణం ఇచ్చిన దగ్గర నుంచి కొంత కమిషన్ తీసుకొని దాదాపుగా లెక్కల్లోకి వెళ్ళాలంటే ప్రతి రూపాయలో 32 పైసలు వాళ్ళు కమిషన్ ఏజెంట్లు తీసేసుకుంటారంటే వాళ్ళ తీవ్రత ఎంత ఉందో మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇంకొకరు వర్తకులు, కమిషన్ ఏజెంట్లతో పాటుగా వీళ్ళు కూడా సేమ్ వడ్డీ వ్యాపారస్తులాగానే ఎక్కువ స్థాయిలో వాళ్ళు వడ్డీని తీసుకుంటూ ఉంటారు. అయినా సరే వాళ్ళ దృష్టినే వాళ్ళు వెళ్తూ ఉంటారు. దాంతేకాకుండా హెవీ కమిషన్స్, ఎంత కమిషన్ అనేటువంటిది ప్రభుత్వం నిర్ణయించలేదు, తీసుకునేటువంటి అవసరం కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా తీసుకుంటున్నారు. నెక్స్ట్ చాలా నామినల్ అయినటువంటిది 4 ఆధారాల్లో చివరిదైనటువంటిది బంధువులు మరియు స్నేహితులు. ఈ రకమైనటువంటి సోర్సెస్ చాలా తక్కువ. కానీ రిలేటివ్స్ అంటే మనం బంధువులను ఎంత దూరంగా పెడితే అంత మంచిదని అనుకునేటువంటి స్థితి గ్రామీణ ప్రాంతాల్లో ఉంటుంది. ఎందుకంటే ఏ రిలేషన్స్ అయినా సరే ఈ దేశంలో ఒకటి డబ్బుతోనే, రెండోది బంధాలతో ముడిపడి ఉంటాయి. కాబట్టి ఫ్రెండ్ని డబ్బు అడగడం అనేటువంటిది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. కానీ ఖచ్చితంగా వాళ్ళు ఇస్తారని అనుకోవడానికి లేదు, దొరకదు అని అనుకోవడానికి కూడా లేదు. కాబట్టి అవసరాన్ని బట్టి వాళ్ళు కొన్నిసార్లు సర్దుతూ ఉంటారు, కొన్నిసార్లు తీసుకోవచ్చు, కొన్నిసార్లు తీసుకోలేకపోవచ్చు. అందువల్ల మనం ఏమంటున్నాం, దీన్ని ఇది పెద్దగా ఆధారం కాదు అని మనం ఆల్మోస్ట్ అలా చెప్పచ్చు. ఒకసారి గణాంకాలు పరిశీలిస్తే 61-62 కాలంలో 14.5% బంధువుల నుంచి, స్నేహితుల నుంచి కొంత రుణం మనం తీసుకోగలిగాం ఈ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ. 13.7% ఇన్ 71లో, ఓన్లీ 3%. ఇట్ ఈస్ ఐ థాట్ మేబీ దిస్ వెరీ నామినల్ పర్సంటేజ్ ఇన్ 2005 and 2006. గ్రాడ్యువల్గా అంటే ఉన్నటువంటి కాల వ్యవధిలో చిన్నగా ఆల్మోస్ట్ వీళ్ళ యొక్క పాత్ర ఆర్థిక వ్యవస్థలో లేదని చెప్పచ్చు. ఒకలా ఉన్నా కూడా బంధువులకి, ఫ్రెండ్స్కి ఉన్నటువంటి రిలేషన్స్ అనేటువంటి ఉన్నా కూడా అది వ్యవసాయ రంగానికి పెద్దగా ఉపయోగపడదని మనం చెప్పచ్చు. కాబట్టి ఈ భారతదేశంలో కానీ ఆంధ్ర రాష్ట్రంలో కానీ మనకున్నటువంటి సోర్సెస్ 4 రకాల సోర్సెస్. ఒకటి భూస్వాములు, రెండవది వడ్డీ వ్యాపారస్తులు, మూడవది కమిషన్ ఏజెంట్స్, నాలుగవది ట్రేడర్స్, వర్తకులు, 5 బంధువులు మరియు స్నేహితులుగా మనం చెప్పచ్చు. కాబట్టి వీళ్ళందరూ చేసేటువంటిది స్వతంత్రం వచ్చిన కాలంలో మాత్రం చాలా ప్రముఖ పాత్ర పోషించారు. తర్వాత కాలంలో కొంతవరకు వీళ్ళ ప్రమేయం తగ్గిందని మనం చెప్పచ్చు. దానికి బలమైన కారణాలు 2 కారణాలు. ఒకటి 1980 సంవత్సరంలో బ్యాంకుల జాతీయకరణ జరిగిన తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి, ఈ దేశంలో ఉన్నటువంటి వ్యవస్థలన్నీ కూడా కొంతవరకు మెరుగున పడ్డాయి. సాంఘిక దురాచారాలు కొంతవరకు మరుగున పడ్డాయి. సాంఘిక దురాచారాల్లో ఒకటైనటువంటి అధిక వడ్డీని వసూలు చేయడం అనేటువంటిది కొంతవరకు మరుగున పడ్డది. కాబట్టి మనం వీళ్ళందరినీ కొంతవరకు అప్పుడు బాగా మంచి క్రేజ్గా ఉన్నటువంటి వాళ్ళు కొంతవరకు తగ్గారని మనం చెప్పచ్చు. దానికి కారణం ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలుగా మనం అభివర్ణించవచ్చు. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి పరపతి సౌకర్యాలు మనం 2 రకాలుగా అనుకున్నప్పుడు, ఒకటి ప్రభుత్వపరమైనటువంటిది, రెండోది ప్రైవేట్ వ్యక్తులు అనుకున్నాం.
ఇప్పటివరకు మనం ప్రైవేట్ వ్యక్తుల గురించి మాట్లాడాం. ఇప్పుడు ప్రస్తుతానికి ప్రభుత్వమైనటువంటి సోర్సెస్ మనం మాట్లాడితే ఒకసారి 1951-52లో కేవలం 7% మాత్రమే ప్రభుత్వపరమైనటువంటి లోన్స్ ఈ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ వచ్చినాయి. 1971 నాటికి దాదాపు 29% పెరిగి 1915-16 నాటికి 72% పెరిగింది. ఇందాక అనుకున్నాం మనం కేవలం ప్రస్తుతం ఈ దేశంలో 28% మంది మాత్రమే 28% లోన్స్ మాత్రమే ప్రైవేట్ వ్యక్తుల నుంచి వస్తూ ఉంటే 72% లోన్స్ ప్రభుత్వపరమైనటువంటిది సంస్థాగతమైనటువంటి అంశాల నుంచి వస్తుందని చెప్పచ్చు. దానికి కారణం ప్రభుత్వం కూడా చాలా చర్యలు తీసుకుంది. అందులో భాగంగా ప్రభుత్వం కూడా రైతులకు కావాల్సినటువంటి రుణాలు ఇస్తూ ఉంటుంది. ఒకసారి మనం పరిశీలిస్తే చిన్న తరహా పరిశ్రమలు కానీ చిన్న తరహా రుణాలు కానివ్వండి, భారీ రుణాలు కానివ్వండి, మధ్య తరహా రుణాలు కానివ్వండి, వీటన్నిటిని కూడా గవర్నమెంట్ ఇస్తూ ఉంటుంది. కానీ ఎప్పుడు కూడా గవర్నమెంట్ చాలా తక్కువ సందర్భాలను లోన్ ఇచ్చినాయని చెప్పచ్చు. ఎప్పుడన్నా సాధారణంగా ఇటువంటి ఎర్త్క్వేక్స్ కానివ్వండి, వరదలు కానివ్వండి, అనావృష్టి వచ్చినప్పుడు అటువంటి టైంలో ప్రభుత్వం తక్కువ లోన్స్ అని అంటాం. వాటిని చాలా టెంపరీ తాత్కాలికమైనటువంటి లోన్స్. దానికి 100 రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి కాబట్టి దానివల్ల పెద్దగా ప్రభుత్వం నుంచి ప్రజలకు వచ్చినటువంటి సందర్భం చాలా తక్కువ. ఇప్పుడు 1977 ఆ టైంలో కొంతవరకు లోన్స్ ఇచ్చారు, కొంతవరకు మాఫీ చేశారు. కాబట్టి ప్రభుత్వం కూడా ఖచ్చితంగా రుణాలు ఇస్తుందని మనం చెప్పచ్చు. వాటిని మనం తక్కువ లోన్స్ అని అంటాం. వీటి వడ్డీ చాలా తక్కువగా ఉంటుంది. ప్లస్ దీన్ని మనం వాయిదా పద్ధతిలో కూడా చెల్లించుకోవచ్చు. కొన్ని సందర్భాల్లో ప్రభుత్వాలు మారినప్పుడు దీని రుణమాఫీ కూడా మనం తీసుకోవచ్చు. కానీ దీన్ని మనం బేసిక్గా ఇది పెద్ద రుణ అవకాశం కాదు లేదా రుణ మార్గం కాదని మనం చెప్పచ్చు. ఎందుకంటే దీని ద్వారా వచ్చినటువంటిది చాలా తక్కువ ఈ దేశంలో. మన ఉన్నటువంటి పరపతి సౌకర్యాలు అతి ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే బ్యాంకుల జాతీయకరణ. 1969 జూలై 19వ నెలలో మనం ఏం చేసామంటే దాదాపుగా 14 బ్యాంకులు మనం జాతీయం చేసుకోగలిగాం స్వతంత్రం వచ్చిన తర్వాత. ఆ 14 బ్యాంకులు కూడా 50 కోట్ల టర్న్ ఓవర్ ఉన్నటువంటి బ్యాంకులు. అందులో లీడింగ్ బ్యాంక్ ఏంటంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, భారతీయ స్టేట్ బ్యాంక్ చెప్పచ్చు. 16 బ్యాంకులు మనకున్నాయి. బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఇవన్నీ ఉన్నాయి. వీటన్నిటికన్నా ఎక్కువ ట్రాన్సాక్షన్స్ జరిగినటువంటిది, ఎక్కువ మంది కస్టమర్స్ని కలిగినటువంటిది మాత్రం కేవలం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా మనం చెప్పచ్చు. తర్వాత 1980 మధ్యకాలంలో 1980 ఏప్రిల్ 15వ తేదీన మళ్ళీ 6 బ్యాంకులు మనం జాతీయం చేసుకున్నాము. అప్పుడు 6 బ్యాంకులు ఏంటి అని అంటే 200 కోట్ల టర్న్ ఓవర్ దాటినటువంటి బ్యాంకులు మనం పరిగణలోకి తీసుకున్నాం. అందులో చాలా పంజాబ్ నేషనల్ బ్యాంక్స్ ఉన్నాయి, ఆంధ్ర బ్యాంక్ ఉంది, విజయ బ్యాంక్ ఉంది. ఇవన్నిటితో పోలిస్తే అతి ముఖ్యమైనటువంటి బ్యాంక్ ఏంటంటే ఆంధ్ర బ్యాంక్. అంటే 1969లో బ్యాంకుల్లో మనం పరిశీలిస్తే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లీడింగ్ బ్యాంకు, 1980 టైంలో మనం ఆంధ్ర బ్యాంక్గా లీడింగ్ బ్యాంక్గా చెప్పచ్చు. నెక్స్ట్ కమర్షియల్ బ్యాంక్స్ని ఒకసారి వాణిజ్యపరమైన బ్యాంకులు పరిశీలిస్తే మనం 1951-52 మధ్యకాలంలో కేవలం 1% కన్నా తక్కువ లోన్లే ఇవన్నీ ఇచ్చినాయి అని చెప్పచ్చు. వాణిజ్య బ్యాంకులు అంటే ఏంటో మనకు తెలుసు. ఎకనామిక్ స్టూడెంట్స్గా ప్రజలతో ప్రత్యక్ష సంబంధాలు ఉన్నటువంటివి కూడా వాణిజ్య బ్యాంకులు. ఇవేం చేస్తాయి? యాక్చువల్గా పెట్టిన ఉద్దేశం ఏంటంటే రైతులకు కానీ లేదా వ్యాపారస్తులకు కానీ వర్తకులకి లోన్స్ ఇవ్వడం కోసం ఇంట్రడ్యూస్ చేసినటువంటి బ్యాంకులు ఇవన్నీ కూడా. ఈ బ్యాంకులు చాలా తక్కువ రుణాన్ని మాత్రమే ఇచ్చి కేవలం 1% కన్నా తక్కువ ఇచ్చారు. ఆ తర్వాత కొంతవరకు 69 బ్యాంకులు ఏర్పాటు చేసిన తర్వాత 1983 నుంచి ఎప్పుడైతే కమర్షియల్ బ్యాంక్స్ పరిగణలోకి వచ్చినాయో, సేవలను విస్తృతం చేసినాయో, అవన్నీ కూడా దాదాపుగా 5,240 కోట్ల రూపాయలని రైతులకు పంచినాయని చెప్పచ్చు. అవన్నీ కూడా రైతులకు కావాల్సినటువంటి యంత్ర పరికరాల కోసం అని చెప్పచ్చు. తర్వాత మేజర్ చేంజ్ ఏంటి అని అంటే వాణిజ్య బ్యాంకులో వచ్చినటువంటి పెద్ద మార్పు ఏంటి అని అంటే అది లీడ్ బ్యాంకింగ్ పాలసీ అని అంటాం. లీడ్ బ్యాంకింగ్ అంటే ఒక్కొక్క వాణిజ్య బ్యాంకు ఒక్కొక్క గ్రామాన్ని దత్తత తీసుకొని వాళ్ళకి కావాల్సినటువంటి కనీస అవసరాలు తీర్చడం అనేటువంటిది మనం చెప్పచ్చు. అందులో అతి ముఖ్యమైనటువంటి లీడింగ్ బ్యాంక్ ఏంటంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇది 3 బ్యాంకుల కలయిక. బ్యాంక్ ఆఫ్ బెంగాల్ 1809లో, బ్యాంక్ ఆఫ్ బొంబాయి 1840లో, బ్యాంక్ ఆఫ్ మద్రాస్ 1843లో. ఈ 3 బ్యాంకులను కలిపి మనం ప్రెసిడెన్సీ బ్యాంక్గా ఏర్పాటు చేసుకున్నాం. ఆ ప్రెసిడెన్సీ బ్యాంకే 1955 సంవత్సరంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా ఈ దేశంలోకి వచ్చింది. దాదాపుగా 42 కోట్ల మంది కస్టమర్స్ని కలిగి ఉన్నటువంటి అతిపెద్ద బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. దాదాపుగా 22,415 బ్రాంచెస్తో కలిగి అతిపెద్ద బ్యాంకుగా ఈ దేశంలో సేవలు అందిస్తూ ఉంది. అసలు యాక్చువల్గా ఏ బ్యాంకు ముఖ్య ఉద్దేశం అయినా సరే డిపాజిట్లు స్వీకరించడం. కానీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1983 తర్వాత తన సేవలను బాగా విస్తృతం చేసుకుంది. లోన్స్ ఇవ్వడం, వాణిజ్య బ్యాంకులకు ఇన్స్ట్రక్టర్గా ఉండడం, డైరెక్ట్గా లోన్స్ అనేవి ఫార్మర్స్ రైతులకు ఇవ్వడం, బ్రాంచెస్ని ఎక్కువగా విస్తృతం చేసుకొని ప్రతి గ్రామాల్లో కానీ ప్రతి ప్రాంతంలో కూడా తన బ్రాంచ్ని ఉంచేటట్టుగా ఏర్పాటు చేసుకుంది.
నెక్స్ట్ ఇందాక అనుకున్నాం మనం లీడ్ బ్యాంకింగ్ సిస్టమ్ల ద్వారా ప్రతి గ్రామాన్ని దత్తత తీసుకుంది. తర్వాత రీఫైనాన్స్లో భాగంగా 1977లో సేవలను విస్తరించింది. దాంతోపాటు గిడ్డంగి సౌకర్యాలను కల్పించుకోవడంలో కూడా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దాంతో దోహదపడుతుందని చెప్పచ్చు. ఇంకో అతి ముఖ్యమైన అంశం ఏంటంటే గ్రామీణ ప్రాంతాల్లో మనకు ఎక్కువ సోర్సెస్ మనం తీసుకునే క్రమంలో ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు అంటారు. ఈ 1975లో పెట్టారు. నరసింహ కమిటీ సిఫార్సు మేరకు 1975లో పెట్టారు. వీటి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి చిన్న సన్నకారు రైతులందరికీ కూడా చిన్న తరహా రుణాలు ఇవ్వడం, ఉపాంత రైతులు కొని అంటాం, అంటే కొంత మరీ తక్కువగా ఉన్నట్టు 1 హెక్టార్ కన్నా తక్కువ ఉన్నటువంటి వాళ్ళని కూడా మనం ఉపాంత రైతులు అంటాం. వాళ్ళకి కావాల్సినటువంటి రుణాలన్నింటి కూడా ఆర్ఆర్బీస్ అందిస్తూ ఉంటాయి. అడ్వాన్స్గా ఇస్తారు. ప్లస్ అవి కూడా ఉత్పాదక రుణాల కోసం మనం తీసుకోవచ్చు. 1900 దాదాపుగా 2011 నాటికి 196 బ్రాంచులు పనిచేస్తున్నాయి. దాదాపుగా 9,000 కోట్ల రూపాయలని ప్రజలకు పంచాయని మనం చెప్పచ్చు. దాదాపుగా దీనిలో కొంత వర్కింగ్ క్యాపిటల్ ఉంటుంది, 25 లక్షల వరకు. అందులో 50% సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వాలా, 15% రాష్ట్ర ప్రభుత్వాలు సమకూరుస్తాయి. ఏ బ్యాంక్ అయితే స్పాన్సర్ చేస్తుందో దాన్ని 35% ఇస్తాయి. 196 ప్రాంతీయ బ్యాంకులు ప్రస్తుతానికి భారతదేశంలో పనిచేస్తుంటే దాదాపుగా 95% లోన్స్ కేవలం ఎస్సీ ఎస్టీలకి, అంటే వెనుకబడిన వర్గాలకి ఇచ్చాయని మనం చెప్పచ్చు. ఈ రాష్ట్రంలో 4 ప్రాంతీయ బ్యాంకులు పనిచేస్తున్నాయి. ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు, చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకు, నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస బ్యాంకు, సప్తగిరి బ్యాంకు. ఇవన్నీ కూడా ఒక్కొక్క బ్యాంకు ఒక్కొక్క వాణిజ్య బ్యాంకులతో సంబంధంతో కలిసి పనిచేస్తూ ఉంటుంది. అయితే చిన్న విషయం మనం గమనించాల్సింది ఏంటంటే ప్రతి ప్రాంతీయ బ్యాంకుకి ఏ బ్యాంక్ అయితే స్పాన్సర్ బ్యాంక్ ఉందో దాని నుంచే పోటీ రావడం అనేటువంటిది ఈ దేశంలో ఒక రకమైనటువంటి ఇబ్బందికరమైన పరిస్థితి. ఇప్పుడు ఆంధ్ర ప్రగతి గ్రామీణ వికాస్ బ్యాంకుని లీడ్ చేసింది ఎస్బీఐ. కానీ లోన్స్ ఇవ్వడంలో ఈ రెండు పోటీ పడడం అనేటువంటిది రైతులకు కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. ఆ పరిస్థితి ఉంది ఈ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ. కాబట్టి ఏదైతే స్పాన్సర్డ్ బ్యాంకులు ఉన్నాయో అవన్నీ కూడా స్పాన్సర్డ్ బ్యాంకులతో పోటీ పడడం అనేటువంటిది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ప్లస్ మనకు కోఆపరేటివ్ సొసైటీస్ కూడా ఈ మధ్యకాలంలో బాగా వచ్చినాయి. ఈ కోఆపరేటివ్ సొసైటీ అనేటువంటిది జర్మనీ నుంచి మనం తీసుకున్నటువంటి వ్యవస్థ. 1904 సంవత్సరం నుంచి ఒక ఉద్యమం వచ్చింది. కోఆపరేటివ్ సొసైటీ అని అంటే మనం సింపుల్గా చెప్పచ్చు, ఊర్లో ఉన్నటువంటి వ్యక్తులందరూ కలిసి కూర్చొని మాట్లాడుకోవడం అని కోఆపరేటివ్ సొసైటీ అని అంటాం. ఇట్ ఈజ్ చాలా బెస్ట్ పాలసీ. రైతులకు కావాల్సినటువంటి అన్ని రుణాలని కోఆపరేటివ్ వ్యవస్థలు మనకు అందిస్తూ ఉన్నాయి. దాన్ని మనం గ్రామీణ ప్రాంతాల్లో మనం ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలని చెప్పచ్చు. దీని ప్రభావం గ్రీన్ రెవల్యూషన్లో బాగా కనపడింది. ఎందుకంటే హరిత విప్లవంలో భాగంగా మనకు విత్తనాలు పెరిగినాయి, ఎరువులు పెరిగినాయి, క్రిమిసంహారక మందులు పెరిగినాయి. కానీ వాటన్నిటితో పాటు పరపతి పెరగకపోవడం వల్ల రైతులు ఇబ్బంది పడ్డారు. ఈ టైంలో గ్రీన్ రెవల్యూషన్కి వచ్చినటువంటి కరెక్ట్ టైంలో కోఆపరేటివ్ సొసైటీ చాలా హెల్ప్ చేసింది రైతులకి. కాబట్టి వీళ్ళు అనుకున్న స్థాయిని మనం రీచ్ కాగలిగాం, చేరుకోగలిగాం. కాబట్టి కోఆపరేటివ్ సొసైటీ అనేటువంటిది మనం చాలా రకాలుగా డివైడ్ చేయొచ్చు. గ్రామీణ కోఆపరేటివ్ సొసైటీస్ అంటాం, పట్టణ కోఆపరేటివ్ సొసైటీస్ అంటాం. అందులో జిల్లా స్థాయిలో బ్యాంకులు ఉన్నాయి, రాష్ట్ర స్థాయిలో బ్యాంకులు ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రాథమిక ఆరోగ్య ప్రతి ఊరికి ఒక సొసైటీ అంటాం దాన్ని మనం. ప్రతి గ్రామీణ ప్రాంతంలో ఒక సొసైటీ ఉంటుంది. ఆ సొసైటీని మనం పిఎస్సిసిఎస్గా చెప్పచ్చు. పట్టణ ప్రాంతాల్లో కూడా కొన్ని ఉన్నాయి. అట్లాగే కోఆపరేటివ్ సొసైటీస్ అన్నాం. దాన్ని కూడా ప్రైమరీ ప్రాథమిక వ్యవసాయ డెవలప్మెంట్ కోసం, అంటే వ్యవసాయ అభివృద్ధి కోసం మనం దాన్ని తీసుకుంటూ ఉంటాం. మనకి ఇంకా అతి ముఖ్యమైన అంశం ఏంటంటే మైక్రో ఫైనాన్స్ అంటాం. దీన్ని మనం రైతుశ్రీ అనేటువంటి పథకం ఆంధ్ర రాష్ట్రంలో అమల్లో ఉంది. రైతుశ్రీ అమల్లో ఉన్నటువంటి పథకం ద్వారా ఈ మైక్రో ఫైనాన్స్ అనేటువంటిది మనం చేస్తున్నాం. ఈ మైక్రో ఫైనాన్స్లో అతి ముఖ్యమైనటువంటి వ్యక్తులు ఎవరంటే స్వయం సహాయక బృందాలు, లేదా డ్వాక్రా మహిళలు అనొచ్చు మనం. స్వయం సహాయక బృందాలు ఎంత అయితే పెట్టుబడి పెట్టుకుంటారో దానికి అనుకూలంగానే ప్రభుత్వం కొంతవరకు పెట్టుబడులు ఇస్తూ ఉంటుంది. ఈ రెండింటిని కలిపి వాళ్ళు వ్యవసాయానికి వాడుకోవచ్చు, వాళ్ళ అవసరాలకు వాడుకోవచ్చు, చిన్నతరహా సంస్థలు పెట్టుకోవచ్చు, దాని ద్వారా కొంత లబ్ధి పొందొచ్చు. దానిలో కూడా గవర్నమెంట్ కొంత సబ్సిడీ ఇస్తుంది, దాన్ని రీపే చేయొచ్చు, లేదా ప్రభుత్వాలు మారినప్పుడు కొంతవరకు వెళ్ళిపోయేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అంటాం, అంటే స్వయం సహాయక బృందాలు అనేటువంటివి ఎప్పుడు కూడా ఎవరైతే పొదుపును ప్రోత్సహిస్తూ ఉంటారో వాళ్ళందరూ కలిసి చేసుకునేటువంటి అంశం. కాబట్టి దీని ద్వారా కొంతవరకు పేదరికాన్ని మనం తగ్గించుకునే ఏర్పాట్లు చేయొచ్చు. కాబట్టి మైక్రో ఫైనాన్స్ అనేటువంటిది కేవలం గ్రామీణ ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్కే బాగా ఈ ప్రోగ్రాం బాగా అడాప్ట్ అయిందని చెప్పొచ్చు. రైతుశ్రీ అనేటువంటిది ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో కూడా రైతు బంధు పథకం అనేటువంటిది రెండు ఒకే రూపురేఖలతో పనిచేస్తున్నాయి. కాబట్టి ఆంధ్ర రాష్ట్రంలో పరిశీలిస్తే రైతుశ్రీ అనేటువంటి దాని ద్వారా మైక్రో ఫైనాన్స్ వ్యవస్థ నడుస్తూ ఉంటుంది. ఇందులో ఎక్కువ మంది సభ్యులు స్వయం సహాయక బృందాలుగా ఉంటారు. గ్రామీణ ప్రగతిలో అతి ముఖ్యమైనటువంటి ఇంకొక అంశం ఏంటంటే నాబార్డ్ అంటాం. నాబార్డ్ అనేటువంటిది సుపరిచితమైన నేము. యాక్చువల్గా ఇది 1979లో ప్రపోజల్ పెడితే 1982లో మొదలైంది.
1982లో దీన్ని కేవలం గ్రామీణ అభివృద్ధిని డెవలప్ చేయడానికి, గ్రామీణ అభివృద్ధి కోసం మరియు వ్యవసాయ అభివృద్ధి, నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ అంట, కేవలం గ్రామీణ ప్రాంతాలను అభివృద్ధి చేయడానికి, గ్రామీణ అవసరాలు తీర్చడానికి, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి స్కూల్స్ కానివ్వండి, ప్రైమరీ హెల్త్ సెంటర్స్ కానివ్వండి, వాటికి కావాల్సినటువంటి ప్రణాళికలు ఇస్తూ ఉంటుంది, వాళ్ళకి కావాల్సినటువంటి రుణాలు ఇస్తూ ఉంటుంది. ప్లస్ రీఫైనాన్సింగ్ అంటాం, ఉన్నటువంటి అప్పును మళ్ళీ తిరిగి మార్చి రాయడానికి కానీ లేదా మాఫీ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. 82లో పెట్టినప్పుడు భారత ప్రభుత్వంతో కలిసి ఏర్పాటు చేశారు ఇది. తర్వాత 1986 నాటికి రిజర్వ్ బ్యాంకు వెనక్కి వెళ్ళిపోవడం, కేవలం నాబార్డ్ అనేటువంటి అట్లా ఉండిపోవడం జరుగుతుంది. ఏ పాత్ర పోషిస్తుందంటే ఇది గవర్నమెంట్కి సలహాలు ఇస్తుంది, గవర్నమెంట్కి కావాల్సినటువంటి అన్ని రకాల వస్తువులు కల్పిస్తూ ఉంటుంది, డైరెక్ట్ లోన్స్ కూడా ఇస్తుంది కోఆపరేటివ్ సొసైటీస్కి. యాక్చువల్గా నాబార్డ్ అనేటువంటిది ఒక రకంగా చెప్పాలంటే రిజర్వ్ బ్యాంక్ యొక్క ప్రాణం అని చెప్పచ్చు. డైరెక్ట్ లోన్స్ అనేటువంటి వేరే బ్యాంకులకు ఇస్తుంది, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులకు కూడా నాబార్డ్ లోన్స్ అందిస్తూ ఉంటుంది. అంతేకాకుండా మైనర్ ఇరిగేషన్ సంబంధించి, ప్లస్ భూమి అభివృద్ధికి సంబంధించి, పౌల్ట్రీకి, షీప్ బ్రీడింగ్, పశు సంపద, చేపలు, పాల ఉత్పత్తులు, వాటికి కావాల్సినటువంటి రుణాలను కూడా నాబార్డ్ అందిస్తూ ఉంటుంది. కాబట్టి దీన్ని మనం ఒకసారి ఈ 1963లో ఏర్పాటు చేసినటువంటి దాన్ని కానీ పరిశీలిస్తే 1982లో దీన్ని తీసుకెళ్ళి మర్జ్ చేశారు, రీఫైనాన్సింగ్ డెవలప్మెంట్ అని అంటాం, ఇది కూడా ఒక అంశం. దీన్ని తీసుకెళ్ళి నాబార్డ్లో ఏర్పాటు చేశారు. కాబట్టి అన్నిటికన్నా బేస్ అయినటువంటిది ఏంటంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. రిజర్వ్ బ్యాంక్ లేకుండా ఈ దేశంలో ఆర్థిక వ్యవస్థ లేదు. ఇది ఒక స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థ. దీంతో గవర్నమెంట్ మాట వినాల్సిన అవసరం కూడా లేదు. రిజర్వ్ బ్యాంక్ పూర్తి స్వతంత్రత కలిగినటువంటిది. 1935లో ఈ దేశంలో స్థాపించారు, 1949లో జాతీయం చేశారు. 1950 సంవత్సరంలో దీని యాక్టివిటీస్ మొత్తం మొదలైనవి. 1956లో 2 రకాల ఫండ్ ఏర్పాటు చేసింది. ఒకటి స్థిరీకరణ నిధి, రెండోది ఏంటంటే ఎప్పుడన్నా సహజ న్యాచురల్ కెలామిటీస్ అంటాం, ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు రిజర్వ్ బ్యాంక్ డైరెక్ట్గా సహాయం చేసే ఏర్పాట్లు చేస్తుంది. దానికి మనం తిరిగి చెల్లించాల్సిన అవసరం కూడా లేదు. దాన్ని మనం స్థిరీకరణ ఫండ్ అంటాం, స్థిరీకరణ నిధి అంటాం. దాన్ని కేవలం దానికోసం వాడతారు. ఇది చిన్న తరహా లోన్స్ ఇస్తూ ఉంటుంది, స్వల్పకాలిక లోన్స్ ఇస్తూ ఉంటుంది, స్టేట్ కమర్షియల్ బ్యాంక్స్కి ఇస్తుంది, స్టేట్ కోఆపరేటివ్ సొసైటీకి ఇస్తుంది, దీర్ఘకాలమైనటువంటి పరపతిని అందిస్తుంది. దీంతోపాటు ఇతర సర్వీసెస్ కూడా సలహాదారుడిగా కూడా పనిచేస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లో ఇంకొక అతి ముఖ్యమైన అంశం ఏంటంటే ఇందాక అనుకున్నాం రైతు శ్రీ పథకం అనుకున్నాం, దాంట్లో పావలా వడ్డీలు ఉన్నాయి, పావలా వడ్డీ రుణం ఉంది, ప్లస్ వడ్డీ లేని రుణాలు కూడా ఈ మధ్యకాలంలో మనకు కనబడుతూ ఉన్నాయి. కాబట్టి వాటిని కూడా మనం పరిగణలో తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి పర్పస్ సౌకర్యాలుగా మనం చెప్పచ్చు. లాస్ట్గా కిసాన్ క్రెడిట్ కార్డ్స్ అని అంటాం. ఇవి ఒక రకమైన ఐడెంటిటీ కార్డ్స్లా చెప్పచ్చు. 5,000 రూపాయలు సంబంధించిన అంతకన్నా ఎక్కువ లోన్ తీసుకునడానికి ప్రతిరోజు బ్యాంక్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, ప్రతిరోజు ప్రాసెస్కి అవసరం లేదు. ఈ కార్డు తీసుకెళ్ళి బ్యాంకులో మనం చూపిస్తే ఆటోమేటిక్గా మనకు 5,000 రూపాయల కన్నా ఎక్కువ లోన్ తీసుకునే అవకాశం ఉంటే ఒకసారి మీరు రిజిస్టర్ అవుతారు. కాబట్టి బ్యాంకుల్లో అడాప్షన్లో బాగా అనుకున్నాం. ఒక్కొక్క గ్రామీణ ప్రాంతాల్లో ఒక్కొక్క బ్యాంకు తీసుకుంది. కాబట్టి ఈ కార్డు మనం చూపించేస్తే మనకు లోన్ ఈజీగా రావడానికి అవకాశం ఉంటుంది. దీన్ని కూడా మనం ఇన్స్టాల్మెంట్లో కూడా కట్టుకోవచ్చు ఈ లోన్స్ని. దీనికి 3,000 రూపాయల పైన పడి 5,000 రూపాయలు తక్కువగా మనం తీసుకునే ప్రయత్నం చేయొచ్చు. ఈ కార్డు యొక్క కాల వ్యవధి 3 సంవత్సరాలు ఉంటుంది. కాబట్టి భారతదేశంలో ఉన్నటువంటి వ్యవసాయ రంగం చాలా అభివృద్ధి చెందిందని చెప్పచ్చు. దానికి తోడ్పాటుగా హరిత విప్లవం కూడా వచ్చింది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా కొంతవరకు చాలా మేరకు కష్టపడి వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేసింది. కానీ ఇంకా ఎంతో అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. దానికోసం మనం చేయాల్సిన పని ఏంటంటే భారతదేశం ఆర్థిక వ్యవస్థలో కానీ ఆంధ్ర రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో కానీ నీటి వనరుల సాగులు బాగా మెరుగుపరిచి రైతులకు కావాల్సినటువంటి అన్ని అవకాశాలు కానీ మనం కానీ అందించగలిగితే ప్రపంచ దేశాలతో పోటీ పడే ఆర్థిక స్థితిగా మనం ఎదగడానికి అవకాశం ఉంటుందని నేను నమ్ముతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.